ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆస్కార్ వరకు తీసుకెళ్లిన RRR సినిమాలో ఎత్తర జెండా అనే పాట పాడి జెండా బలంగా పాతారు. ఛత్రపతి శివాజీ గారి బర్త్డే వస్తే ఈ క్లిప్ ట్రెండ్ అవుతా ఉంటుంది. ఎత్తర జెండా ఈ క్లిప్ ఆయన కనిపించినప్పుడు, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు ఫ్రెండ్షిప్ సాంగ్ లో దోస్తి వెళ్తుంది, నాటు నాటు ఎప్పుడు ఉండింది. అదే కాకుండా నేను థీమ్స్ కూడా చెప్తున్నా, అంటే ఈవెన్ దానిలో కూడా ఒక స్క్రిప్ట్ ఫాలో అవుతారు మీరు. ఒక స్క్రిప్ట్ నా కెరియర్ సెట్ అయ్యింది అని అనిపించిన ఆ గట్ ఫీలింగ్ ఇచ్చిన సాంగ్ ఏంటండి? ఇంకా సెట్ అయిపోయింది అన్నట్టయితే అట్లనే అనుకోవట్లేదు. మొన్న పాడారు ఇంటర్వ్యూలో, మళ్ళీ పాడిపిస్తున్నాం అని అనుకోకపోతే మళ్ళీ ఒకసారి పాడారు ప్లీజ్. బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాస గద పాస వజ్ర దండ కుంత శూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణగణుడు జనగణమున ఘనుడు. అప్పుడు ఏమన్నా మీకు ఎన్టీఆర్ గారి నుంచి ఏమన్నా పాస్ ఆన్ అయిందా? ఒకటి నా వరకు రీచ్ అవడానికి మేబీ కొంచెం టైం పడుతుందేమో, అంతే. దట్స్ ర్యాప్ మధ్యలో ఎలా వచ్చింది మీ లైఫ్లో? అంటే ఫస్ట్ నుంచి ర్యాప్ ఉందా మీ లైఫ్లో? వెనకాల హీరో ఇంట్రోస్ మధ్యలో హీస్ ద హీరో అన్నట్టు అట్లా ఒక చిన్న చిన్న వస్తుంటాయి కదా బెట్స్. సో అట్లా తమన్ గారికి అంటే స్ట్రైట్ సినిమాలతో పోలిస్తే డబ్డ్ సినిమాలో పాడినప్పుడు కొంచెం అటెన్షన్ తక్కువ వస్తుంది ఏమన్నా? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా తెలుగు మేడ్, సో నాటు నాటు అనేది తెలుగులోనే హిట్ అవుతుంది. నాచో నాచో అనేది తర్వాత. సో టిల్ డేట్ మీ టాప్ 3 రేట్ చేయండి ఒకసారి, మీ పర్సనల్. అందమే అతివై వస్తే మై థర్డ్ అండి. కొంటెగా చూసిన కోపమే చూపిన చానలే మార్చదే నా మనసే పవన్ కళ్యాణ్ గారిలో ఫ్రమ్ వకీల్ సాబ్ టు ఓజీ చూశాను మిమ్మల్ని కదా. ఆల్మోస్ట్ ఎన్ని ఒక 3-4 ఫిల్మ్స్ కి చేసి ఉంటారు. రీసెంట్ కూడా కోరస్ లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లో వీటిలో పాడామండి ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. ఈరోజు నాతో పాటు ఉన్నది ఎవరంటే, సో రూలర్ అనే సాంగ్తో రూల్ చేశారు. మనల్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన RRR సినిమాలో ఎత్తర జెండా అనే పాట పాడి జెండా బలంగా పాతారు. నాకైతే పర్సనల్లీ ఫేవరెట్. ఒక వైఫ్ అలిగితే హస్బెండ్ ఎలాంటి పాట పాడాలో ఒక పాట కూడా పాడారు. కొంటిగా చూసినా కోపమే చూపినా ఛానలే మార్చదే నా మనసే అని చెప్పి ఒక పాట సుల్తాన్లో ఉంటుంది అనమాట. అది నా పర్సనల్ ఫేవరెట్. సో ఆయన ఎవరో కాదు, పృథ్వీ చంద్ర గారు. సో రీసెంట్గా నోయల్ గారు కూడా ఇంటర్వ్యూ చేశారు. సో మన ఛానల్కి ఈరోజు వచ్చారు, మాట్లాడదాం. హాయ్ అండి. హలో ప్రియదర్శి, హౌ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఫేవరెట్ చెప్పాను కదా మీకు, సుల్తాన్లో సాంగ్ లిటరల్లీ మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్ ఏమో అనిపిస్తుంది. అంటే దక్కాల్సిన ఘనత ఇంకా దక్కలేదు, బికాజ్ డబ్బింగ్ సినిమా వల్ల మరి దేనివల్ల నాకు తెలియదు కానీ ఐ థింక్ ఏమో మన మంచి స్ట్రీమ్స్ వస్తాయి ఇప్పటికి. నాకు స్పాటిఫైలో వీటిలో చెక్ చేసినప్పుడు కూడా ఇప్పటికి పీపుల్ లిసన్ టు ఇట్. సో ఐ థింక్ అండ్ బయట మీకు ఎక్కడైనా పబ్లిక్లో కలిసినప్పుడు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా దాన్ని స్పెషల్లీ మెన్షన్ చేస్తారు ఎప్పుడైనా? నాకు చాలా మంది మెన్షన్ చేశారు. సెలబ్రిటీస్ అని కాదు కానీ, బట్ జనరల్లీ దట్ సాంగ్ లవర్స్ చాలా మంది మాట్లాడారు, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ దట్ హావ్ డన్ అని. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ చంద్ర గారి గురించి ఆయన అడిగారు ఆ రోజు, అంటే ఎలా చూస్తారు మిమ్మల్ని మీరని, బికాజ్ ఎందుకంటే మిమ్మల్ని యాక్టర్గా చూసాం, డైరెక్టర్గా చూసాం. సో వాట్ నాట్ అన్నట్టు మీ కెరియర్ చూసుకుంటే వాట్ నాట్ అన్నట్టే ఉంది. మీ రెజ్యూమ్ చూస్తే నాకు తెలిసి ఫస్ట్ లైన్ అదే ఉంటుందేమో. చాలా పేర్లు మెన్షన్ చేసి, చాలా రకరకాల డెసిగ్నేషన్స్ మెన్షన్ చేసి లాస్ట్లో వాట్ నాట్ అని పెడతారేమో అని అనిపిస్తుంది. ఏం ట్రై చేయండి ఏముంది, మీరు ట్రై చేయాలి అని అనుకుని ట్రై చేయండి. అండ్ అట్లా ఏం లేదండి, అంటే జస్ట్ దట్ స్టోరీ టెలింగ్ హ్యాస్ బీన్ ఆల్వేస్ మెయిన్ పార్ట్ ఆఫ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సో ఒక కథ చెప్పాలి, చిన్నదైనా ఒక 10 సెకండ్లైనా, ఒక 3 నిమిషాలైనా, 3 గంటలైనా, అదేంగా నా పోస్ట్ కానీ ఆర్ వాట్ ఐమ్ డూయింగ్ హ్యాస్ బీన్ గోయింగ్ వెల్. అంటే నార్మల్లీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండి, కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇలాగా సరదాగా టీస్ చేయడం. ఐ వాజ్ వెరీ టిమిడ్, ఐ డోంట్ టాక్, ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఐ యూస్ టు బీ ఇన్ మై ఓన్. ఉన్నారు చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఐ టాక్. అండ్ ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిలో మీ ప్రయారిటీ ఏంటి?
నాకు స్టోరీ టెలింగ్ అని చెప్పినట్టే, డైరెక్షన్ అని కాదు, డైరెక్షన్ ఇస్ జస్ట్ క్యాప్, అంటే మనం పెట్టుకునే పోస్ట్. ఓవరాల్గా చూసుకున్నప్పుడు నాకు కథ చెప్పాలంటే ఇష్టం అనమాట. నేను ఇట్లా చూస్తున్నాను ఈ పర్టికులర్ థింగ్ అని చెప్పడం ఇష్టం, ఇస్ వాట్ ఐ డూ. ఈవెన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అంతే ఫీల్ అవుతాను. స్టోరీ నేను చెప్తున్నాను, ఒక స్టోరీ చెప్తాను. నేను ఊరికే నేను ఒక కంట్రీకి వెళ్ళినా కూడా ఒక రీల్ పెట్టినప్పుడు ఓకే నేను దిస్ ఇస్ ద ఆర్డర్ దట్ ఐ ఫాలోడ్ అన్నట్టు ఒక కథ చెప్పడం ఇష్టం. అది చిన్నదైనా ఒక 10 seconds అయినా ఒక చెప్పాను, 3 గంటలైనా. ఈవెన్ దానిలో కూడా ఒక ఫాలో అవుతారు మీరు, ఒక స్క్రిప్ట్. నైస్. యూ కెన్ ఆల్వేస్ మేక్ ఇట్ కలర్ఫుల్ కదా, సో ఇట్స్ అబౌట్ లైఫ్. సో ఫస్ట్ సాంగ్ ఏంటంటే మీకు పర్సనల్లీ, అంటే మేము చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను శైలజ సాంగ్ కానీ ఇలాంటి సాంగ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాం. మీకు పర్సనల్లీ నా కెరియర్ సెట్ అయ్యింది అని అనిపించిన ఆ గట్ ఫీలింగ్ ఇచ్చిన సాంగ్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్తో కెరియర్ అని సెట్ అయిపోదండి, అది నేను లేటర్ ఆన్ రియలైజ్ అయ్యాను. ఇట్స్ జస్ట్ దట్ యూ గెట్ విజిబిలిటీ అండ్ ఆల్. సో రూలర్ వాజ్ మై ఫస్ట్ బ్రేక్. అంటే చాలా మందికి నా పేరు తెలిసిన పాట అది. దాని త్రూ నాకు ఐ గాట్ లాట్ మోర్ వర్క్ తర్వాత మెల్లగా క్రేజీ ఫీలింగ్ ఎలివేటెడ్ దాట్. అలాగే భీమ్లా నాయక్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎలివేట్ అయింది. సో థింగ్స్ లైక్ దీస్ వర్క్. సో ఇంకా సెట్ అయిపోయింది అన్నట్టయితే యా అట్లనే అనుకోవట్లేదు. మీరు పర్సనల్లీ ఫీల్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ రూలర్. ఐ వాజ్ ద అంటే ఎన్టీఆర్ గారికి పాట పాడడం అనేది ఆ టైంలో అసలు ఇంపాసిబుల్. ఇప్పటికి ఇంకా కష్టమే, ఇప్పటికీ కష్టమే పాడడం ఆయన సినిమాలో పాట పాడడం అనేది. బట్ యా గ్లాడ్ ఇట్ వర్క్. అట్లా అవన్నీ కుదిరినాయి అట్లా టైంకి, అంతే. కొన్ని సాంగ్స్ అంటే ఆడియో పరంగా ఒక తెలియని హై ఇస్తూ ఉంటుంది కామన్ లిజనర్కి కానీ ఎవరికైనా, మీకు కూడా పాడిన మీకు కూడా. వీడియో మ్యాచ్ అవ్వదు, కొన్ని మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి పర్సనల్లీ. బికాజ్ మీరు కావాలనుకుంటే మీరే ఎవరినైనా రోస్ట్ చేయగలరు కాబట్టి మీకు ఇది అర్థం అవుతుంది. సో అలాంటి సాంగ్ ఎప్పుడైనా చూసారా మీ కెరియర్లో? యా అంటే సమ్ టైమ్స్ మనకేం తెలియదు కదండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆడియో పైన వర్క్ చేస్తాం, మనం వాళ్ళు ఫీల్ చెప్తారు అంతా బాగానే ఉంటుంది. బట్ విజువల్ కమ్స్ అవుట్ టు బి సంథింగ్ ఎల్స్. అంటే మన కంట్రోల్ లేని విషయం అది. సో ఐ బీన్ వెరీ కూల్ విత్ హౌ ద థింగ్స్ వర్ గోయింగ్ అండ్ ఆల్. యా అట్లా ఎప్పుడు రూలర్కి ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా పర్సనల్లీ? అంటే నేను ఫీల్ అయ్యాను, నేను ఓపెన్గానే చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. అంటే రూలర్ సాంగ్ విన్నప్పుడు నాకు ర్యాప్ అని తెలియదు అప్పటికి మనం MP3 సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం పెట్టుకోవడం విన్నప్పుడు అది ఒక అద్భుతమైన సాంగ్ అసలు ఏంటి ఎలా ఉంటుంది దీని మేకింగ్ అన్న ఫీలింగ్ ఉంది. సంథింగ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ఎవరో ఆలోచించకుండా అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏదో క్వశ్చన్ వస్తే ఎలా సర్ప్రైజ్ అవుతాం, మనం ఎవరు ఇలా ఇమాజిన్ చేయలేదు ఎలా ఉంది అని చెప్పి కొంతమంది ఆ టైంలో వచ్చిన క్రిటిసిజం, నెగిటివ్ క్రిటిసిజం కూడా కొంచెం వచ్చింది ఆ వీడియో సాంగ్. మీరు ఏమన్నా అది పర్సనల్ ఏమన్నా? అంటే మన చేతిలో లేని విషయం కదండి. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ యా థింగ్స్ గో కొంచెం సైడ్కి వెళ్తాయి అంతే అనుకున్నట్టు ఒకటి. బట్ ఐ థింక్ యాజ్ అ సాంగ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే రాజమౌళి సార్ కూడా స్టేజ్ మీద ఆ పాట హైప్ చేయడం వాజ్ వెరీ కూల్. అండ్ యా ఇట్స్ అ వెరీ, నాకైతే ఇప్పటికీ ఐ కీప్ లిస్నింగ్ వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ అరౌండ్. అండ్ దట్ హైప్ ఇస్ డిఫరెంట్. అది ఆడియోలోనే వచ్చేసింది హైప్. సో మొన్న పాడారు ఇంటర్వ్యూలో, మళ్ళీ పాడిపిస్తున్నాం అని అనుకోకపోతే మళ్ళీ ఒకసారి పాడారు. అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల విదర్భ మగధ సింహళ సాల్వ గౌళ బర్బర అవంతి చోట లాట పాండ్య చేరి మద్ర చక్రవర్తులెందరున్న వీడు ఏక వీరుడు ఏకైక క్షాత్ర వీర్యుడు. కవ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం సముద్రికం ఉచాటనం ఆకర్షణం విద్వేషణం అగ్నిజల వయస్తంభం బహుకళా ప్రవీణుడు ప్రవీణుడు నవీనుడు బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాస గద పాస వజ్ర దండ కుంత శూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణగణుడు జనగణమున ఘనుడు రూలర్. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ. సో ర్యాప్ మధ్యలో ఎలా వచ్చింది మీ లైఫ్లో? అంటే ఫస్ట్ నుంచి ర్యాప్ ఉందా మీ లైఫ్లో? అంటే ఇది టెక్నికల్గా అయితే వీళ్ళు లిరిక్స్ అండి యాక్చువల్లీ చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ ఇవి యాక్చువల్లీ. సో దీన్ని ఆ స్టైల్లో కొంచెం వర్కౌట్ చేయడం జరిగింది. బట్ ర్యాప్ యూజువలీ చిన్న చిన్న ఫిల్లర్స్ రాయడం అవన్నీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కీరవాణి సార్. అప్పుడు వెనకాల బ్యాక్ ఎండ్ చిన్న ఫిల్లర్స్ లైక్ వెనకాల హీరో ఇంట్రోస్ మధ్యలో హీస్ ద హీరో అన్నట్టు అట్లా ఒక చిన్న వస్తుంటాయి కదా బెట్స్. సో అట్లా తమన్ గారికి అండ్ కీరవాణి సార్కి ఎర్లీ ఇయర్స్లో ఐమ్ టాకింగ్ అబౌట్ 2010-11 ఆ టైంలో ఐ వర్క్. సో దాట్ వాస్ వన్ ఆఫ్ మై సీడ్స్. అండ్ యా వి గ్రో కదా తెలియకుండా.
వీ గెట్ లాట్ మోర్ ఎక్స్పోజర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. బయట ఎట్లాంటి పాటలు వస్తున్నాయి, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అండ్ వీ అడాప్ట్ టు హౌ వీ ఆర్ట్ ఇస్ ఇన్స్పిరేషన్ కదా అని. సో కాపీ అని చెప్పాను కానీ ఇట్స్ జస్ట్ లైక్ ఎక్కడో చూస్తే ఈజీ టు యాక్చువల్లీ వర్క్ ఇట్ అవుట్. సో యా, దాట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. సో బేసికల్లీ అంటే మీ బేస్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ రూలర్తో అది ప్రూవ్ అయింది. ఈవెన్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కానీ ఇలాంటివన్నీ రావడానికి కారణం అది. Yeah. సో బేస్కి అంటే కాఫీ తాగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు తీసుకునే ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటాయా పర్టికులర్లీ ఏమన్నా? అంటే స్టార్టింగ్లో అంతకుముందు మెయింటెనెన్స్కి ఉండేది కానీ బట్ ఐ థింక్ ఇప్పుడు ఎట్లేం లేదండి. ఐ థింక్ ప్రాక్టీసే విల్ యాక్చువల్లీ మేక్ ద వాయిస్ వెరీ స్ట్రాంగ్. అంతకుముందు కొంచెం ఎక్కువ చేశాను అని అనుకుంటున్నాను. ఏం చేసేవారు అప్పట్లో? అంటే వోకల్ టెక్నిక్స్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే రెగ్యులర్ లెసన్సే కాకుండా దేర్ ఆర్ వోకల్ జిమ్స్ లాగా కొంచెం సస్టైన్ నోట్స్ చేయడం. ఇట్లా మా గురుగారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ రామచారి గారు కానీ దే యూస్ టు గివ్ అస్ ఎక్స్ట్రా లెసన్స్ లైక్ యూనో కొంచెం వర్క్ షాప్స్ లాగా టు మేక్ ఆర్. అది ఎక్కువ వర్కౌట్ అయిందేమో అని అనుకుంటున్నాను నేను. ఒక 4-5 years అది డెవలప్ అయ్యేసరికి, అంటే యూనో కదా హౌ జిమ్ ఇస్. ఇప్పుడు మనం బాగా ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం 6 pack పెంచినప్పుడు చాలా కష్టపడాలి. తర్వాత ఫామ్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెస్ట్ అట్లా వర్కౌట్ చేయగానే వీ గెట్ బ్యాక్ ద షేప్, మజిల్ మెమరీ లాగా. సో ఇట్ వర్క్ లైక్ దట్ అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీ సాంగ్స్ని ఒక కామన్ అసలు ఏమి మినిమం మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళలాగా నేను జడ్జ్ చేయాలనుకుంటే, అంటే డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే, రూలర్ సాంగ్ వచ్చి తార్ రోడ్లో ఉంటుందండి. అంటే గరుకుగా చాలా బేస్తో ఎలా ఉంటుంది బేసిక్గా. ఈవెన్ ఇప్పుడు నేను శైలజ సాంగ్ చూసాం అనుకోండి, అది చాలా సిమెంట్ రోడ్లో సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రెండిట్లకి టెక్స్చర్ ఎలాగా, మీరు ఎలాగా ఐ మీన్ పాడినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా చూపిస్తారు? లక్కీలీ అంటే లక్కీలీ 2 జానర్స్కి ఇట్లా వర్కౌట్ అయిందండి. అంటే అది ఇంతకుముందు చేసిన రియాలిటీ షోస్లో ఉన్న ఎక్స్పీరియన్స్. బికాస్ యూజువలీ రియాలిటీ షోస్లో చాలా రౌండ్స్ చేస్తారు, వెస్టర్న్ రౌండ్ అని, కర్ణాటిక్ రౌండ్ అని. సో దిస్ విల్ ఆల్సో యాక్చువల్లీ బ్రింగ్ అప్ అ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. వీ ట్రై టు ఎక్స్పెరిమెంట్ అవర్ సెల్స్. మనం ఈ జానర్లోకి సెట్ అవుతామా లేదా అనడానికి ఇట్ విల్ బీ అలా ట్రై చేస్తూ వీ ఫిగర్ అవుట్ ఎ సిగ్నేచర్. అది నేను కూడా ఇట్లా పాడాలని అనుకోలేదు, అట్లా ఒక పాయింట్కి ఒక ఎక్స్పీరియన్స్తో అది వస్తుంది అని అనుకుంటున్నాను నేను. సో ఎస్, బట్ ఇట్ వర్క్. నా మెలడీ ఎట్లా వర్క్ అయింది, అట్ ద సేమ్ టైమ్ పంచీ సాంగ్ రావాలన్నా కూడా త్రో అట్లా వర్కౌట్ అయింది. ద ఎనర్జీ యాక్చువల్లీ వర్క్. నిజంగా ఇప్పుడు RRRలో ఫైనల్ సాంగ్ ఏంటంటే అది సాంగ్ ఆఫ్ సెలబ్రేషన్. ఎస్ ఎస్, ఎలాగో ముందే తెలుసులేండి, రాజమౌళి గారి సినిమా అంటే సూపర్ సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి ముందే ఫిక్స్ అయిపోతారు. సో ఆ సెలబ్రేషన్ ఏంటంటే తర్వాత ఎప్పుడో సక్సెస్ మీట్ పెట్టుకోకుండా ఎండింగ్లో ఆ సాంగ్ పాడించి ఒక మంచి సాంగ్ అసలు సీరియస్లీ. అంటే మీకు ఐడియా ఉందా మేకింగ్ ఇలా ఉంటుంది? తర్వాత పాడినప్పుడు ఏమన్నా చెప్పారా ఈ సాంగ్ దీనికి ఆడియో వర్క్ చేసినప్పుడు వీఆర్ కంప్లీట్లీ టువర్డ్స్ ద ఆడియో. లక్కీగా ఐ వర్క్డ్ ఆల్మోస్ట్ 80 days వర్క్ చేశానండి RRRకి. రైట్ ఫ్రమ్ కంపోజింగ్స్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ సాంగ్ పాడడం కానీ ఇవన్నీ. ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. బికాస్ మీరు ఇప్పుడు ఆ సాంగ్ లిస్ట్ కానీ లేకపోతే మొత్తం ఆ సౌండ్ ట్రాక్ ఉంటుంది కదా, మొత్తం ఆ సౌండ్ ట్రాక్ వినగలిగితే ఐ థింక్ ఫార్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో, లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో దట్ ఈస్ లైక్ అ బైబుల్. అంటే ఒక పాటలో కూడా కథ చెప్పచ్చు అనేది. ఇప్పుడు మీరు భీమ్ ఇంట్రో తీసుకున్నా ఆర్ రామ్ చరణ్ గారి ఇంట్రో తీసుకున్నా, దేర్ వర్ లాట్ ఆఫ్ షౌట్స్. మేమే అంటే నేను దీపన్న వీళ్ళందరూ చాలామంది యాక్చువల్లీ వర్క్డ్ బిహైండ్. నాకు తెలిసి ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సీన్ జరుగుతున్నప్పుడు మాకు చూపిలేదు. వెన్ వీఆర్ సింగింగ్ వీఆర్ నాట్ సీయింగ్ వాట్ ఇట్ స్క్రీన్ మీద ఏం జరుగుతుందని చూపిలేదు. బట్ వెన్ వీఆర్ ఏబుల్ టు రిలేట్ ఇట్ టు ద స్క్రీన్, వెన్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్, ఓ ఈ షౌట్స్ ఇంతకీ ఈ సీన్ ఇంత ఎలివేట్ చేస్తాయా, ఇట్స్ అ నాలెడ్జ్ కదా. సో I think in that way it's a classic movie RRR. I'm glad to be working very closely to understand how score gets done, or ఒక సినిమాకి ఒక స్కోర్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది కొంచెం పార్ట్లీ విట్నెస్ చేయడానికి కూడా నాకు అదృష్టం నాకు బాగా అనిపించింది. ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి బర్త్డే వస్తే ఈ క్లిప్ ట్రెండ్ అవుతూ ఉంటుంది, ఎత్తర జెండా ఈ క్లిప్ ఆయన కనిపించినప్పుడు. లేదంటే ఫ్రెండ్షిప్ సాంగ్ లో దోస్తి వెళ్తుంది, నాటు ఎప్పుడు ఉండింది. అదే కాకుండా నేను థీమ్స్ కూడా చెప్తున్నా. అంటే ఈవెన్ గోండే అవి కూడా there were a lot of effort behind the screens. Intro themes మీరు అన్నవి where we were shouting at the top of our voice. అవి మీకు సినిమాలో వెళ్ళిపోతాయి. బట్ నాకు అర్థం కాదు యాక్చువల్లీ ఏమన్నారు అప్పుడు. గోండ్ల ట్రైబ్ గోండే. ఓకే, ఈయనకి చరణ్ గారికి
అందులో ట్రంపెట్ బిట్ వోకల్స్ వోకల్స్ ఉంటాయి. ఓకే ఓకే నైస్. సో అప్పుడు ఆస్కార్ మీదకి ఇప్పుడు అంటే కాలభైరవ గారిని ఆయన వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా మనం కూడా రేపొద్దున పాడాలి ఒకసారి పర్ఫామ్ చేయాలి? అయ్యో అప్పుడు ఎందుకు bucket list లోకి అనిపిస్తుంది అంటే వచ్చింది పక్కా అది? అనిపిస్తుంది ఫర్ ష్యూర్. ఇట్ ఈస్ అ వెరీ ప్రైమ్ ప్లేస్ టు బీ రైట్. సో ఎవ్రీ ఆర్టిస్ట్కి డెస్టినేషన్ ఎండ్ డెస్టినేషన్ అదే ఉండొచ్చు చాలా మందికి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలభైరవ వాళ్ళు మన తెలుగు సింగర్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆ గ్రాండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం వాజ్ అరే మన వాళ్ళు అంటే మనకు తెలిసిన వాడు అక్కడ ఉండడం ఇస్ కదా. సో ఇద్దరు నాకు వెరీ క్లోజ్ అండ్ గ్లాడ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ బాండ్ విత్ దెమ్ అండ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ డెఫినెట్లీ ఉంటుంది కదా లైక్ యా గివెన్ అ ఛాన్స్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు టేక్ అ ఫ్లైట్ అండ్ గో. సో అది పక్కన పెడితే ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ మన వాళ్ళు. సో వీళ్ళు ఏంటన్నా ఒక డోర్స్ ఓపెన్ చేసినట్టు అనిపించింది. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో మన వాళ్ళు వెళ్ళారంటే మనం కూడా వెళ్ళొచ్చు. సో ఐ ఫెల్ట్ ఇట్ దాట్ వే. సో మేబీ అనదర్ డే అనదర్ ఇయర్ ఫర్ సో మీరు ఐ మీన్ ఇప్పుడు నార్మల్లీ రాడ్ ఫ్యాక్టరీ చూసిన వాళ్ళు కొంతమంది మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఉండొచ్చు, రియాలిటీ షోస్ నుంచి అభిమానించిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కాన్సర్ట్స్ నుంచి లైవ్ కాన్సర్ట్స్ నుంచి చాలామంది అభిమానించిన వాళ్ళు ఉండొచ్చు. ఈ సాంగ్ ఈయన పాడారు అని చెప్పి అభిమానించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మోస్ట్లీ మీకు ఎక్కువగా ఏమనుకుంటున్నారు మీరు డివైడ్ చేసుకుంటే రేషియో వైజ్ దేని నుంచి ఎక్కువ మంది మిమ్మల్ని పర్సనల్లీ అభిమానిస్తున్నారు? ఒక కల్ట్ ఫ్యానిజం ఉంటుంది కదా అది యూజువలీ ఇట్స్ అ పర్సన్ అండ్ అంటే ఒక కల్ట్గా ఒక మనిషిని ఇట్లా ఆరాధించాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్క్ దే డూ, ఇట్స్ ఆల్సో ద పర్సన్ అనిపిస్తుంది. వాళ్ళు బయట ప్రొజెక్ట్ చేసే పర్సోనా. కరెక్ట్. సో ఆన్ స్టేజ్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ పర్సోనా. వెన్ ఐమ్ మేకింగ్ అ ఫిల్మ్ ఆర్ లైక్ వెన్ ఐమ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్ చిన్నదైనా కూడా ఇట్ హ్యాస్ అ పర్సోనా. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు దాట్. అండ్ ఒకసారి ఆ లీగ్లోకి నచ్చిన వాళ్ళు బయటికి తొందరగా వెళ్ళరు. ఒక్కొక్కళ్ళ వర్క్ అంటే డిఫరెంట్ థింగ్స్ వల్ల ఫ్యాన్ అనేది. బట్ ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నాను, వెల్ విషర్స్ అంటాను. సో హూ బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో అది ఎక్స్పాండ్ చేసుకునే ఫ్లోలో ఉన్నాం అంతే. యాజ్ ఆర్టిస్ట్ దట్స్ వాట్ ఐ కెన్ డూ. సో ఓకే. సో అంటే ఆయన కూడా అన్నారు కదా మీరు పర్సనా గురించి మాట్లాడారు, పర్సనాలిటీ చూపించడం. అసలు మీరు హిడెన్ పర్సనాలిటీ కదా మోస్ట్లీ ఈ రియాలిటీ షోస్ లేదంటే కాన్సర్ట్స్ లో కనిపించడం కానీ లేకపోతే అసలు మొహమే కనిపించదు స్క్రీన్ మీద. అంటే నేను స్క్రీన్ మీద తక్కువ కనబడతా కాబట్టి అవసరం లేదు ఏమనిపిస్తుంది. సో మ్యూజిక్ వీడియోస్ లో అట్లా ఉన్నప్పుడు ఐ షో మై పర్సన్ అవుట్. సో యాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ గా మాట్లాడినప్పుడు. అంటే మీరు ఇంట్రోవర్ట్ ఏమన్నా? అంటే అంబివర్ట్ అంటారు కదా, లైక్ సగం తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం మిగిలిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్. వాట్ ఇఫ్ యాక్టింగ్? మరి యాక్టింగ్ విషయానికి వస్తానండి నాకు పెద్ద నచ్చదండి నేను చేస్తే. నేను ఐ హ్యావ్ టు రేట్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్. నేను నన్ను స్క్రీన్ మీద చూసుకుంటే నాకు పెద్ద నచ్చను. నేను 2 points ఇస్తానేమో 5కి. మరి కనిపించిన ప్రాజెక్ట్స్ లో అవి ఇంకా తప్పలేదు. అంటే ఒకళ్ళు అనుకుంటాం హీరోగా, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రారు. ఆ రోజు నువ్వే ఉండు అంటే సర్లే ఉందాం పదా అన్నట్టు అయిపోయేది. సో బడ్జెట్ సేవ్ చేయడానికి కూడా తప్పదు కదా. ఉన్నాయా? కొన్నిసార్లు ఆ స్క్రిప్ట్ నాకు ఇంకొకరిని తెచ్చి వాళ్ళకి నేర్పించే కంటే సరే నాకే వచ్చు కదా. అట్లా చాలా సార్లు నేను కనపడినవన్నీ కూడా అట్లా జరిగినవే. నేను ఎప్పుడు నేను చేయాలి అనుకున్నా. నాకు ఇప్పుడు కెమెరా వెనకాల ఉండడం ఇష్టం నాకు. ఓకే ఓకే. అంటే ఫేస్ ఫీచర్స్ అవి బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అయ్యారు కానీ అప్పుడు కొంచెం కలర్ దానివల్ల ఇష్టమేమో ఈయనకి యాక్టింగ్ అంటే పర్సనల్. నాకు తప్పని పరిస్థితుల్లో అట్లా చేయాల్సి వచ్చింది యాక్టింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు తమన్ గారు లేకపోతే అనిరుద్ధ్ గారు, విక్రమ్ టైటిల్ సాంగ్ పాడినట్టున్నారు కదా అనిరుద్ధ్ గారు, కీరవాణి గారు, ఇప్పుడు వీళ్ళతో ఆ స్టూడియోలోకి వెళ్తారు కదా. ఏ స్టూడియోలో మీరు కొంచెం బాగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మీరు ఓపెన్గా ఏమన్నా కావాలంటే షేర్ చేసుకుని? అన్ని స్టూడియోస్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. వర్క్ కల్చర్స్ మారుతాయి కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్క్ కదా. సో కీరవాణి సార్ దగ్గర లాంగర్ ట్రావెల్ అసోసియేషన్స్ ఉంటాయి ఎక్కువ. లైక్ ఐ బీన్ విత్ కంపోజింగ్ విత్ సార్. అంటే మంత్రాలయం కానీ తిరుపతి కానీ అట్లా షిరిడి కానీ చాలాసార్లు కంపోజింగ్కి. అంటే ఆ పాట పుట్టినప్పటి నుంచి చాలాసార్లు ఉన్నాం మేము. నాటు పుట్టినప్పుడు నేను ఉన్నాను. సో అలా ఎత్తర జెండా పుట్టినప్పుడు ఉన్నాం. సో వీ వర్క్డ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. అట్స్ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ థింగ్. టూర్ మొత్తం మీరే ఉన్నారు అని చెప్పి అండ్ మాకు అడగడానికైనా మేము ఆన్సర్ మాకు చాలా అన్ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ అంటే దానికి ఆన్సర్స్ ఆయన ఇవ్వడం కానీ ఇట్ వాస్ వెరీ ఎడ్యుకేటివ్ సెషన్స్ నడుస్తాయి. ఒకసారి చెన్నైకి వెళ్ళాను బట్ ఇక్కడ నుంచి రికార్డ్ చేసి పంపించాను తెలుగు అని.
ఆయనతోని స్ట్రైట్ టు ద పాయింట్, వాట్ ఐ నీడ్, వాట్ ఐ కెన్ డెలివర్, అంతే. సి టు ద పాయింటే. అది వచ్చాము, పాట ఫినిష్ చేసుకున్నాం, బయలుదేరాం. అలాగే దేవి గారిదే అంతే, లైక్ చెన్నైలో వర్క్ అవుతుంది. మళ్ళీ తమన్ సార్ దగ్గర వి వర్క్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఇక్కడ హైదరాబాద్ కదా, సో వి వర్క్ ఆన్ కంపోజింగ్ ట్రాక్స్. అలాగా చాలా చాలా వర్క్స్ జరిగినాయి. సో ఇట్స్ అబౌట్ కలెక్టివ్గా యూర్ గెయినింగ్ నాలెడ్జ్ ఎవ్రీవేర్, అంతే. సో ఇలా డైరెక్ట్ యూట్యూబ్లో కమెంట్స్ కానీ లేదంటే స్పాటిఫైలో కమెంట్స్ కానీ ఇప్పుడు ఇలాంటివి కాకుండా మీకు ఫీడ్బ్యాక్, హీరో నుంచి ఫీడ్బ్యాక్ రావాలంటే మధ్యలో వారధిలాగా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తుందా, లేదు డైరెక్ట్ ఎప్పుడైనా హీరోస్ నుంచి వచ్చింది ఉందా? నాకు చెప్పారండి, అంటే రవితేజ గారు ఒకసారి నా పాట నచ్చింది అని ఆయనకి ధమాకాలో పాడిన దానికి భీమ్స్ గారికి చెప్పారు. భీమ్స్ గారు నాకు కమ్యూనికేట్ చేశారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, లైక్ వెన్ వీఆర్ సింగింగ్ ఫర్ దెమ్ కదా. సో అది అక్కడి నుంచి వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. వీ ఫీల్ వ్యాలిడేటెడ్ అండ్ కాన్ఫిడెంట్, అంతే. సో ఇలాంటివి వచ్చినప్పుడు పాస్ చేస్తే బాగుంటుంది. అంటే అల్టిమేట్లీ ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు ఒక లోపల ఒక హ్యాపీనెస్ అండి ఏముంటుంది మాకు. లైక్ వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారంటే ఇట్ బి నైస్. దట్స్ బేసిక్. మరి అప్పుడు రూరల్ టైంలో రూరల్ సాంగ్ వచ్చినప్పుడు సినిమా మొత్తానికి అది మెయిన్ థీమ్ లాంటిది, బికాస్ ఆ దమ్ము అనే ఆ పవర్ఫుల్ టైటిల్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ రూలరే. అప్పుడు ఏమన్నా మీకు ఎన్టీఆర్ గారి నుంచి ఏమన్నా పాస్ ఆన్ అయిందా ఒకటి? లేదండి, మేబీ చెప్పే ఉంటారు కానీ మన వరకు రావడానికి ఫిల్టర్స్ ఉంటాయి. అంటే అట్లా అంత ఇంపార్టెంట్ కూడా ఉంది. నీ గురించి పిలుచుకొని చెప్పారు అని సాంగ్ బాగుందని చెప్పండొచ్చు, స్పెసిఫిక్ గా చెప్పకుండా. అండ్ డెఫినెట్లీ పేరు చూసి ఉంటారు కదా, లైక్ ఇన్లై కార్డ్ చూసి ఉంటారు, ఎవరు కనుక్కొని ఉంటారేమో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ స్టేజ్ మీద చాలా మంది పొగిడారు. సో మీరు అన్నట్టు రాజమౌళి గారు ఆ కాన్వర్సేషన్ వస్తుంది, బట్ నా వరకు రీచ్ అవడానికి మేబీ కొంచెం టైం పడుతుందేమో, అంతే. సో రవితేజ గారు చెప్పడం నాకు భీమ్స్ గారు కమ్యూనికేట్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఈ పాట నాకు చాలా నచ్చింది, పాడిన అబ్బాయి బాగా పాడాడని చెప్పు అని చెప్పి ఆయన పర్టికులర్ గా చెప్పారని తెలిసింది. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. స్మాల్ మూమెంట్ అంతే కదా. అలాంటివి కొంచెం మనం చేసిన జర్నీ అంతా కరెక్టే అనిపిస్తుంది కదా, ఇట్ వాలిడేట్స్ యువర్ జర్నీ. సో ఐ మీన్ నార్మల్లీ ఒక పాట పాడుతున్నప్పుడు మీకు లాంగ్ రన్లో బయటకు మొత్తం వైడ్ లెన్స్లోకి వచ్చి చూసుకుంటే నేను ఎవరి కోసం పాట పాడుతున్నాను అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఈ పాట ఎవరి కోసం పాడుతున్నాను? మ్యాక్సిమం నా కోసం పాడతాను. మీకోసమే పాడతారా? ఆడియన్స్ కోసం పాడతారా? యూజువలీ ఇట్ ఇస్ నేను ఒక పని చేసేటప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, వంట చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటే మీకు తినడానికి మీకు బాగుంటుంది. సో ఈవెన్ నేను స్టేజ్ ఆర్ రికార్డింగ్, ఇఫ్ ఐ ఎంజాయ్ ద సాంగ్ ఫస్ట్, నేను అది ఎంజాయ్ చేసినప్పుడే అది మీకు ఎంజాయ్మెంట్ లాగా కనపడుతుంది. అండ్ దట్స్ ఫిలాసఫీ వెరీ యంగ్గా ఫామ్ అయింది. సో ఏం చేసినా ఏడుస్తూ చేయొద్దు ఆర్ మొక్కుబడిగా చేయొద్దు అనేది నాకు చిన్నప్పటి నుంచి అదొకటి మైండ్లో వేస్తారు. నువ్వు కమిట్ అయితే గుడ్ ఆర్ బ్యాడ్, లైక్ గివ్ యువర్ 100%. కమిట్ అవ్వకపోతే పర్లేదు, దాని ఎఫర్ట్ పెట్టకపోయినా పర్లేదు, కమిట్ అయితే చేసేమని. లక్కీలీ దట్ వర్క్ ఫర్ మీ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఎస్. సో మీకు ఐ మీన్ చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి, చాలా మంది హీరోలకు పాడారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా సినిమాల్లో పాడారు, రవితేజ గారు మీకు పాస్ ఆన్ చేశారు, ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఎన్టీఆర్ గారికి. బట్ పర్సనల్లీ అడుగుతున్నాను, అంటే అన్నీ సక్సెస్ అయినవే, బట్ పర్సనల్లీ మీ వాయిస్ ఏ హీరోకి యాప్ట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? నా వాయిస్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ వాయిస్ అని అనుకుంటానండి నేను పర్సనల్లీ. అంటే ఇప్పుడు కైలాష్ ఖేర్ గారి వాయిస్ ఉంది, అది హీరోలకు సెట్ కాదు యూజువలీ. నేను అలా ఫీల్ అవుతాను, నా వాయిస్ కొంచెం యూనిక్ అన్నట్టు ఫీల్ అవుతాను. సో రెగ్యులర్ ఫార్మాట్స్లో పడవు, ఇట్ కమ్స్ అండ్ లైక్ పవర్. అంటే యూజువలీ మాంటాజ్కి నాకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు క్రేజీ ఫీలింగ్ వాజ్ అ మాంటాజ్ సాంగ్, రారా జగతిని జయించడం వాజ్ అ మాంటాజ్ సాంగ్, రూలర్ వాజ్ అ మాంటాజ్ సాంగ్. లైక్ హీరో లిప్సింగ్ చేయరు యూజువలీ, నా సాంగ్స్ 70% అలా ఉన్నాయి. సో ఐ థింక్ నా పాట ఈ హీరోకైనా అట్లా వర్కౌట్ అయిపోద్ది అని ఒక సెల్ఫిష్నెస్ కూడా ఉంది ఆ విషయంలో. సో ఎనీ బిగ్ లైక్ ఎలివేషన్ సీక్వెన్సెస్ ఆర్ యూ నీడ్ అ గ్రూప్ కైండ్ ఆఫ్ హెవీ పల్సేటింగ్ వాయిస్, ఆయన అంటే వాళ్ళు లిప్ చేయని అవసరం లేదు. ఇట్స్ ఒక వెనకాల ఆయనకు ఒక కట్అవుట్ వెనకాల ప్లే అయిపోయినా నాకు వర్కౌట్ అయిపోతుంది. భీమ్లా నాయక్, ఓజీ అన్ని కూడా అట్లానే వర్కౌట్ అయినాయి సాంగ్స్ అట్లా. కరెక్ట్గా చెప్పారు. అసలు నేను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను అవును సర్ప్రైజ్ అయ్యాను, మీ మోస్ట్లీ సాంగ్స్ అన్ని అవే ఉన్నాయి. ఎత్తర జెండాకి ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్ వెన్ రామ్ చరణ్ గారు లిప్సింగ్ చేసినప్పుడు నా వాయిస్ కి ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంకా నేను ఐ కాంట్ మ్యాచ్ అయింది అనిపించిందా? 100% మ్యాచ్ అయినా. వాళ్ళకి మ్యాచ్ అయిపోతే వాళ్ళు పక్కన తీస్తారు కదా వాళ్ళు. డెఫినెట్ గా వెన్ దే ఫెల్ట్ ఇట్స్ మ్యాచింగ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నైస్. యా. సో ఏఐ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ పాటలు పాడేస్తుంది, మేము చాట్ జీపీటీలో నీళ్ళు దానిలో ఇస్తుంటే పాట పాడేస్తూ ఉంది, వాయిస్ మార్చమంటే మళ్ళీ వాయిస్ చేంజ్ చేస్తుంది, మేల్ వాయిస్ ఇస్తుంది, ఇంకా బేసిక్ వాయిస్ కావాలంటే బేస్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారా ఇన్ ఫ్యూచర్ ఏ ఎవరినైనా రీప్లేస్ చేస్తుంది? మోస్ట్ ఆఫ్ ద సింగర్స్ డ్యూటీ అది చేసేయగలదు, అట్లీస్ట్ 20% 30% అయినా చేయగలదు అని మీరు అనుకుంటున్నారా?
ఐ థింక్ ఫార్మాటింగ్ అండ్ పనులు ఈజీ అయితే డెఫినెట్గా ఏఐతో ముందరికి వెళ్తుంది. అండ్ పీపుల్ ఆర్ అంటే డినై చేస్తుంటే వాడేటోళ్ళు అయితే వాడుతున్నారు సైలెంట్గా. అందరూ ఓపెన్గా చెప్పరు కదా నేను వాడుతున్నాను ఏఐ అని చెప్పేసి. సో కొంతమంది వాడేవాళ్ళు మేకింగ్ దర్ వర్క్ ఈజీ, ఇట్స్ గెటింగ్ డన్. బట్ ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ మొత్తం ఏఐ త్రూనే ఒక ప్రోడక్ట్ బయట తీసుకురావచ్చు, అట్లా కూడా తీసుకురావచ్చు. బట్ ఒక హ్యూమన్ టచ్ మిస్ అవుతుంది, ఒక సెన్సిబిలిటీస్, మన హ్యూమన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి మిస్ అవుతాయని నాకు అనిపిస్తుంది. ఆర్ట్ స్టిల్ ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉండే వాళ్ళు అంతకుముందు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంతా కూడా ఏఐ చేస్తుంది. మామూలుగా ఒక పెయింటింగ్స్ అంతకుముందు హ్యాండ్ పెయింట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్గా యూ కెన్ జస్ట్ ప్రాంప్ట్ అండ్ గెట్ ఇమేజెస్. సో ఇట్ విల్ డెఫినెట్లీ అదంతా హ్యూమన్ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చినదే. బట్ ఇఫ్ యూ క్యాన్ అలౌ సమ్ టూల్స్ టు హెల్ప్ అస్ వాట్ ఆర్ గోల్స్ ఆర్, ఐ థింక్ డెఫినెట్లీ చాలా మంచి ప్రోగ్రెసివ్కి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు రారా జగతికి చేయిందో ఆ సాంగ్ సినిమా కాంటెక్స్ట్ కంటే చాలా హెవియర్ సాంగ్ అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు జిమ్కి వెళ్ళి చేస్తుంటే వెయిట్స్ లేపుతుంటే ఇట్స్ సూపర్ కూల్ సాంగ్ టు హ్యావ్ యాక్చువల్లీ ఇన్ ఇయర్స్. సో ఈవెన్ ఇప్పుడు విజయ్ తలపతి గారి మూవీస్ కొన్ని ఉంటాయి అంటే బాగా హెవియర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మాస్టర్ సాంగ్ హీరోని బాగా ఎలివేట్ చేసినప్పుడు ఉంటుంది, అలాంటప్పుడు పడాల్సిన సాంగ్ ఏమో నాకు అనిపిస్తుంది ఈ సాంగ్. అంతే, మనం ఇప్పుడు మన లైఫ్ లో మనమే మెయిన్ క్యారెక్టర్ కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకే అంటే మనకే ఎలివేషన్. సో ఐ మీన్ వరల్డ్ ని చేద్దాం పదా అని చెప్పి అంటది కదా. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్తారు సినిమాలో వాళ్ళందరూ. అది వేరు, కొంచెం కామెడీ కాంటెక్స్ట్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కానీ సాంగ్ లో మాత్రం ఏదైతే సాంగ్ చిన్న స్టోరీ చెప్తారు కదా, మినీ స్టోరీ, అబ్బా అనంత్ గారు రాశారు, బ్యూటిఫుల్ గా రాశారు అనంత్ శ్రీరామ్ గారు. ఒకసారి పాడతారా సాంగ్ అది? రారా జగతిని జయించుదాం, రారా చరితని లిఖించుదాం, రారా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం, రారా నడుములు బిగించుదాం, రారా పిడుగులు ధరించుదాం, రారా చెడునిక దహించి వేసే రహస్య వ్యూహం రచించుదాం, గదులు గడులు గడపలు దాటే దడలు దరులు దరులను దాటే ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదా, ఎరలు మొరలు చెరలను దాటే తరులు గిరులు జరులను దాటే ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం. సూపర్ సూపర్. ఐ మీన్ ఇలాంటి ఈ సాంగ్ ఒకటి, భీమ్లా నాయక్ ఆ సాంగ్ ఒకటి, అసలు ఎంత పిచ్ లో పాడతారంటే ఊపిరి తీసుకునే స్పేస్ ఉంటుంది అసలు. యు ఫీల్ లైక్ దట్ ఇస్ దేర్, ఆ ఎనర్జీ ఉంది అని అనిపిస్తుంది. సో దీ సాంగ్స్ హీల్ మీ అలాట్ ఆఫ్ టైమ్. సో నేను ఎప్పుడు పాథోస్ అవన్నీ తక్కువ వినేది, నేను డల్గా ఉంటే ఇట్లాంటి పాటలు వింటా పెట్టుకుని అట్లా మోగిపోవాలి, ఇట్లా కసి రావాలి అన్నట్టు. సో మీతో ఇలాంటివి ఎక్కువ పాడిస్తూ ఉంటారు కదా, అంటే వర్కౌట్ అయిపోయింది నా కోసమే కస్టమైజ్డ్ సాంగ్స్ లాగా నేను పాడిన వాయిస్ లో వింటుంటే మంచిగా అనిపిస్తుంది. బట్ మిమ్మల్ని పర్సనల్లీ మీ వాయిస్ ని మీరు హింసించేస్తున్నారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఊపిరి విషయంలో మాట్లాడుకుంటే కోవిడ్ తర్వాత అందరికీ కొంచెం ఈ బ్రీత్ ఈ కెపాసిటీ తగ్గిపోయింది. మీకు లిటరల్లీ నాకు తెలిసి సింగర్స్కి ఏమన్నా నిజంగా ఇలా ఫేస్ చేశారండి? కొంచెం నాకు అంతేం అనిపించలేదండి. నేను వ్యాక్సినేషన్ కూడా చాలా లేట్గా థర్డ్ వేవ్ లో అట్లా తీసుకున్నా. నాకు పర్సనల్గా అయితే ఎప్పుడు మీకు అటాక్ చేయలేదు అసలు ఒకసారి కూడా కోవిడ్? థర్డ్ వేవ్ మేబీ ఒమేగా స్ట్రెయిన్ ఏమైనా అయిందేమో, బట్ దట్ వాస్ వెరీ మైల్డ్, వచ్చింది వెళ్ళిపోయింది. నాకు ఎప్పుడు అంత పర్సనల్గా అయితే నాకేం అటాక్ కాలేదండి. సో బట్ స్ట్రెయిన్ అంటే ఇప్పుడు గ్రంజీ టెక్స్చర్స్ అంటామండి, అప్పుడు అదొక జీర పెట్టడం ఒక పాటలో అదొక స్టైల్ ఆఫ్ వర్క్ అది. సో గ్రంజీ టెక్స్చర్ కావాలి అన్నాడు, చాలా మంది అడుగుతారు అని పాడమని అడుగుతారు. మామూలుగా అని పాడినా కూడా లేదు హెవీగా పాడు అని. సో వెన్ యూ సింగింగ్ ఇట్ ఫర్ బిగ్ మ్యాసివ్ థింగ్స్ కదా, సో ఇట్లాంటివి ఇట్ ఫీల్స్ లైక్ హే అన్నట్టు, నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా అని అంటే అప్పుడు గెట్ మోర్. KGF 2 లో KGF 2 గానీ KGF 2 లో మంచి పాటలు రెండు పాడారు, తుఫాన్, సుల్తాన్. రియలీ ఇట్ వర్క్డ్ వెల్. అంటే నాకు చాలా ఇష్టం ఆ ఫ్రాంచైజ్ పర్టికులర్లీ, సో ఇట్ వాస్ గ్లాడ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఇప్పుడు అంత పెద్ద నిజంగా చాలా పెద్ద సాంగ్స్ ఆ సినిమా ఏంటంటే అసలు ఎంత నార్మల్లీ డబ్బుడ్ సినిమాల్లో పాడుతూ ఉంటారు కదా, స్ట్రైట్ సినిమాలతో పోలిస్తే డబ్బుడ్ సినిమాలో పాడినప్పుడు కొంచెం అటెన్షన్ తక్కువ వస్తుంది ఏమన్నా బయట నుంచి? ఎప్పుడైనా ఒరిజినల్లో క్రియేట్ చేసిన కాంటెంట్ ఒరిజినల్ అండి. ఇప్పుడు RRR కూడా తెలుగు మేడ్, సో నాటు అనేది తెలుగులోనే హిట్ అవుతుంది. నాచో అనేది తర్వాత అంటే అర్థం కాని వాళ్ళకి ఆ ఒరిజినల్ ఫ్లేవర్ కనెక్ట్ అవ్వని వాళ్ళకి ఆ పాట ఎంచుకుంటారు. కానీ బట్ ఎప్పుడైనా
ఇఫ్ యూ క్రియేట్ అ సాంగ్ ఇన్ తెలుగులోనే హిట్ అవ్వాలి. సో వేరే లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఇన్ఫరెన్స్ టు ఇట్ కదా. సో దాట్స్ ఆస్కర్ కూడా నాటుగా వచ్చింది, తెలుగుకే వచ్చింది కదా, నాచు కాదు కదా. సో దాట్ ఈవెన్ దో నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అయింది హిందీ వర్జన్ అయినప్పటికీ తెలుగుకే ఎప్పుడు ఒరిజినల్కే ఇది ఉంటుంది. పబ్లిక్ కూడా ఈవెన్ చూసినప్పుడు అంటే ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ పాడినప్పుడు ఈ సాంగ్ ఎవరు పాడారు అని డబ్బుడ్ వెర్షన్ వచ్చినప్పుడు అంత చూడరు అంత చూడరు. అంటే ఇప్పుడు కూడా మీకు చాలా వరకు ఇప్పుడు అనిరుద్ గారు చేసిన పాటలు, సుషిన్ శ్యామ్ గారు చేసిన పాటలు, మీకు యూ ఫీల్ లైక్ లిసనింగ్ టు ది ఒరిజినల్స్ మోర్. మలయాళంలో కూడా ప్రేమం వచ్చింది, మంచి మంచి ఆల్బమ్స్ వచ్చాయి, ఫీల్ లైక్ లిసనింగ్ టు ది ఒరిజినల్స్ మోర్. సో అంటే అదే అరే అదే ఫస్ట్ క్రియేషన్, అదే విల్ బి మ్యాజికల్ అనిపిస్తుంది. నిజంగా అంటే మీరు విక్రమ్ టైటిల్ సాంగ్ పాడారు, సూపర్ సాంగ్. KGF 2కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ క్రేజ్, అది నెక్స్ట్ లెవెల్ సినిమా. అది ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు హిట్ అయింది. సినిమాలో ఆ 2 సాంగ్స్కి అసలు ఏ రేంజ్లో గూస్ బంప్స్ వస్తాయో అలా వస్తాయి. బట్ ఎక్కువగా మీ పేరు ఎవరో ఐ మీన్ మన వాళ్ళు తెలియలేదు. యూజువలీ ఎప్పుడు కూడా అంటే ఇట్లా హెవీ ఎనర్జీ సాంగ్స్కి ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ గో అండ్ చెక్ ఎవరు పాడారు అని. మంచి హార్ట్ బ్రేక్ ఉన్న సాంగ్ ఉందనుకోండి, అప్పుడు పీపుల్ విల్ గో అండ్ లిసన్, అరే ఎవర్రా మన హార్ట్ని టచ్ చేసింది అని. ఎందుకంటే ఇదంతా మీకు హీరో మీదకి వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ కదా, సింగింగ్ ఫర్ ద హీరో. సో ఎక్కువ అటెన్షన్ హీరో మీదకి, విజువల్ మీద, గ్రాండియర్ మీదకి వెళ్ళిపోతుంది, ప్లాట్ మీదకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వెళ్ళిపోతుంది, లైక్ అబ్బా వాట్ అ పీస్ కంపోజ్డ్ అన్నట్టు వెళ్తుంది. అందులో మళ్ళీ అరే నలుగురు పాడారంట, నలుగురులో ఎవరు అనే అట్లా ఉండదు కదా. సో ఇట్స్ లైక్ గ్రూప్ సౌండింగ్, సో కలెక్టివ్ ఎఫర్ట్ లా కనపడుద్ది, ఇండివిజువల్ వర్క్ ఇట్లా కనపడదు. అదే ఒక మంచి బ్రేకప్ సాంగ్ ఉంది, ఆ గొంతు ఇట్లా పిండేస్తుంది మనల్ని, అప్పుడు వెళ్ళి ఎవరు పాడారు ఇది అని చెక్ చేసుకుంటాం మనం. సో యూజువలీ సైకాలజీ అట్లా వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది. కరెక్ట్, నిజం. అంటే నేను సుల్తాన్ సాంగ్ వచ్చిన తర్వాత చెక్ చేశాను మీ పేరు, అప్పుడు నేను చెక్ చేశాను రియల్ గా, నేనేదో ఇంటర్వ్యూ కోసం చెక్ చేశాను కదా, అప్పుడు చెక్అవుట్ చేశాను. మీకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయి ఉండొచ్చు ఆ సాంగ్, ఈ వాయిస్ అరే ఎవర్రా పాడింది మస్తు పాడారు అని మీకు అనిపించచ్చు. సో దట్స్ వెన్ యూ చెక్ ద ఇన్ లైక్ ఆడియస్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందండి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్? అంటే నాకు నాకు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసినప్పుడు ఐ లైక్ టు జంప్ అండ్ పర్ఫార్మ్ అండి. సో నాకు హెవీ అడ్రినలిన్ ఇచ్చే సాంగ్స్ ఆర్ జంపీగా రాక్, ఇప్పుడు ఈడిఎం అండ్ రాక్ మిక్స్ కొన్ని వర్జన్స్ వస్తున్నాయి. సో క్రంచీ వోకల్స్ తెచ్చుకుంటూ అట్లా చేయడం ఇష్టం. అండ్ అందులో కూడా చాలా సోల్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని బాలీవుడ్ మీరు తీసుకుంటే విశాల్ దద్లాని గారి వర్క్స్ అట్లా. ఇట్స్ రియలీ వర్కింగ్ దాట్ వే. అది నా పర్సనల్గా నన్ను అడిగితే వాట్ వుడ్ యూ వాంట్ టు చూస్ అండి. బట్ ఆబ్వియస్లీ మెలడీస్ ఎప్పుడైనా స్టాండ్అవుట్గా ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు క్రేజీ ఫీలింగ్ లాంటి మెలడీ స్టాండ్అవుట్ ఫర్ వెరీ లాంగ్ టైం కదా. సో అలాంటి పాడడం అదన్నీ లేయర్స్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత ఎప్పుడో రావచ్చు ఎట్లా. సో వీ డోంట్ నో, వి జస్ట్ వెయిటింగ్. సో టిల్ డేట్ మీ టాప్ 3 రేట్ చేయండి ఒకసారి, మీ పర్సనల్ చాయిస్. నాకు రారా జగతిని జయించుదాం ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. అంటే ఆబ్వియస్లీ క్రేజీ ఫీలింగ్ కలపట్లేదు బికాస్ అదొక క్లాసిక్ నా లైఫ్లో, సో అది నేను కలపట్లేదు. అలాగా దెన్ భీమ్లా నాయక్ ఇస్ వన్ టైటిల్ సాంగ్, సెకండ్. తర్వాత అందమే అతివై వస్తే ఇస్ మై థర్డ్ అండి. సో మా సాంగ్ లాస్ట్ కి ఇచ్చారు, చాలా ఇష్టమైన మీకు కూడా ఇష్టమైన. ఓకే, సో ఈ సాంగ్స్ ఎందుకంటే దీస్ హెల్ప్డ్ మీ ఇన్ మై లైఫ్ ఆల్సో. అంటే నాట్ జస్ట్ వెళ్ళి పాడామా హిట్ వచ్చామని కాకుండా ఈ సాంగ్స్ పర్సనల్గా కూడా యూ ఫీల్ వెరీ కనెక్టెడ్. సో ఏదో ఒక మూమెంట్ అట్లా హోల్డ్ చేసి ఉంటుంది ఆ పాటకి. సో సో మా కోసం మా పాట, నా కోసం ఎన్నిసార్లు అడిగానండి పక్కా ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ డు దిస్ సాంగ్. అందమే అతివై వస్తే తానులే, ఊపిరే గతులే తప్పి ఆడలే, గుండెలో ఏవో వినని కేకలే, ముందుగా లేని షాకులే, కొంటెగా చూసిన కోపమే చూపిన ఛానలే మార్చదే నా మనసే, తొలి తొలి చూపే దరువులు రేపే, తిరిగిక చూస్తే అయ్యయ్యో పడి పడి చూసే మత్తే ఎక్కేనే, తొలి తొలి చూపే దరువులు రేపే, తిరిగిక చూస్తే అయ్యయ్యో పడి పడి చూసే మత్తే ఎక్కే, చంపుతోంది నన్నే. సూపర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నార్మల్లీ ఇప్పుడు సాంగ్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫోక్ సాంగ్స్కి
వెంటనే వచ్చేస్తుంది మీకు అటెన్షన్ మీన్స్ వ్యూస్. Yeah. ఓన్లీ మీ వ్యూస్ పరంగా చూసుకుంటే యూట్యూబ్ రెవెన్యూ ఇలాంటివి, యూట్యూబ్ అటెన్షన్ చూసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్కి ఆ మ్యూజిక్ వీడియోస్కి ఎక్కువ రావట్లేదు. బట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఉన్న కెపాసిటీ ఏంటంటే నేను కరెక్ట్గా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు జస్టిన్ బైబర్ లాంటి వ్యక్తులను చూశాను. తను ఒక సాంగ్తో, బేబీ అనే సాంగ్తో వరల్డ్ని బ్రేక్ చేయడం, ఐ మీన్ రికార్డ్స్ని బ్రేక్ చేయడం, తను కాన్సర్ట్స్ పెడితే పిచ్చెక్కిపోతూ ఉంటారు, క్రేజీ అయిపోతూ ఉంటారు. సో అంత పొటెన్షియల్ ఉంది. బట్ తెలుగులో ఆ లెవెల్కి ఇండిపెండెంట్ మ్యూజిక్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? టెక్నికల్గా ఇప్పుడు వచ్చే ఫోక్ సాంగ్ కూడా ఇండియన్ మ్యూజిక్ అండి. అంటే ఏంటంటే మనకి యాజ్ అన్ ఇండియా పాపులేషన్ డెమోగ్రఫిక్గా చూసుకుంటే ఓన్లీ 15 to 20% ఆర్ అర్బన్. మిగతా అంతా మనకి 80% రూరల్ పాపులేషనే. అలాగా ఈ రూరల్ పాపులేషన్కి యాక్సెసిబుల్ ఉన్న మ్యూజిక్ ఎక్కువ నంబర్స్ వస్తాయి. సో అందుకు మనకు ఫోక్ పెట్టగానే వెళ్ళిపోతుంది. అలానే ఇది వినరా అని కాదు, వింటారు. కానీ దిస్ కల్చర్ ఇస్ నాట్ స్టార్టెడ్ ఫ్రమ్ అస్. అంటే ఇప్పుడు మనం వింటున్న జస్టిన్ బీబర్ కల్చర్ ఇదంతా లోకల్ టు అమెరికన్, ఆర్ వాళ్ళ కల్చర్కి చాలా క్లోజ్. వాళ్ళ రూరల్లో కూడా వాళ్ళకి గిటార్స్ అని కానీ చాలా వెళ్తాయి. మనకి గిటార్స్ రూరల్లో వెళ్ళవు కదా. సో మనకంతా ఈ రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ, మనకు డప్పులు, ఆ ఫోక్ అంతా మనకి షన్నాయి, మన సెట్ వేరు. సో ఐ థింక్ అందులో కూడా మంచి పాటలు వస్తున్నాయండి. అంటే ఐ థింక్ మంగ్లీ, రామ్ మిర్యాల గారు, రాహుల్ సిప్లిగన్స్, దే డూయింగ్ గ్రేట్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూజింగ్ folk with modern elements of music. Well, definitely they're doing great job. I think వస్తుందండి, we're getting there. We'll have more power to the creators going further. Is what I సో personally feel. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్స్లో మేము కొన్ని వియర్డెస్ట్ రిక్వెస్ట్లు చూస్తూ ఉంటాం. గర్ల్స్ నుంచి రకరకాలు అడుగుతూ ఉంటారు, మీ షర్ట్ తీసేయండి, ఇది చేయండి, అది చేయండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వియర్డెస్ట్, అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ అబ్బాయి కంటే అమ్మాయిలే ఉంటారు ఫ్యాన్స్. ఒక సింగర్ని రాక్ స్టార్తో పోలుస్తాం, ఆషికీ 2 మూవీ చూసాం, సేమ్ ఆ కైండ్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా? డెఫినెట్లీ. అంటే కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ స్పెషల్. లైక్ వెన్ ఎస్పెషలీ, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను కొంచెం ఏజ్ అయిపోయింది కదా నాకు. నేను అంటుంది 21, 22 ఉన్నప్పుడు పర్ఫార్మ్ ఇన్ ఉమెన్స్ కాలేజెస్ అండ్ ఆల్. అట్లా నాకే ఇట్లా అయిపోతుండే, బికాస్ లైక్ ఆల్ ప్రెటీ గర్ల్స్ అండ్ ప్రెటీ ఉమెన్ కదా ఆ టైంకి. ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. నాట్ ఆల్ గైస్ విల్ గెట్ ఇట్ ఆన్ స్టేజ్. వచ్చిన వాడికే ఉంటుంది అది. ఇట్స్ అ డిఫరెంట్ కిక్. ఇట్ ఫీల్స్ లైక్ ఒక చీట్ కోడ్ ఇన్ GTA Vice Cityలో ఒక చీట్ కోడ్ ఉంటుంది, అమ్మాయిలందరూ ఫాలో అవుతారు జనరల్గా. ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఆన్ స్టేజ్. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఆర్టిస్ట్కి అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక బొమ్మ గీసిన తర్వాత ఇది బాగుంది అని ఎవరైనా చెప్పారంటే బాగుంది. ఒక అమ్మాయి వచ్చి ఈ బొమ్మ చాలా బాగుందంటే ఇంకా బాగా అనిపిస్తుంది. లైక్ ఆపోజిట్ సెక్స్ కదా, సో యూ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. మీరు అప్పుడు ఏమన్నా ఎలాంటి ఉంటేవో బ్యాండ్స్ సంథింగ్, అంటే స్టేజ్ మీద పాడుతున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ అటైర్ నాకు హెయిర్ అండి. అంటే ఐ గాట్ లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ ఒకటి, గడ్డము, అండ్ ఆల్సో మై స్టైలింగ్ ఆల్సో వర్క్ టు అన్ ఎక్స్టెంట్. లేటర్ ఆన్ మై వైఫ్ గాట్ ఇన్ టు స్టైలింగ్, అండ్ నాకు అన్ని నేను వేసుకునే కాన్సర్ట్ బట్టలన్నీ తనే స్టైల్ చేస్తుంది. సో షీ ఓన్లీ షాప్స్ ఫర్ మై. ఐ డోంట్ నేను వెళ్ళి నా వార్డ్రోబ్ లో జస్ట్ బ్లాక్ కలర్ షర్ట్ అవుట్ కనపడితే అది వేసుకొని వెళ్ళిపోతా ఎక్కడికైనా వర్క్ వెళ్ళాలన్నా కూడా. సో ఐ డోంట్ నాట్ ఇంటూ షాపింగ్ అండ్ మచ్. సో షీ స్టైల్స్ మై అవుట్ఫిట్ ఫర్ మీ. సాయంత్రం షో ఉందంటే అట్లా. సో ఇట్స్ ఆల్వేస్ ఒక సిగ్నేచర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. సో ఇప్పుడు మై హెయిర్, చాలా మంది అరే గడ్డం ఎట్రారా అంటారు, జుట్టోడ ఎట్రారా అంటారు. సో నాకు అది చాలా ఏదో రకంగా గుర్తుపడుతున్నారు కదా జనాలు. ఓకే, జుట్టోడని గుర్తుపెట్టుకుంటారు, ఓకే నాకు వర్కౌట్ అయిపోయింది. సో దాట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే, సో ఒకటైతే షాపింగ్ బాధ్యత, హ్యాపీగా అసలు నేను తీసుకోను. అండ్ షీస్ బీన్ వెరీ సపోర్టివ్. మై వైఫ్ హ్యాస్. కలర్ సైకాలజీ ఏమన్నా ఉంటుందా మీకు? అంటే మీకు పర్సనల్లీ, బికాస్ మీరు బ్లాక్ కనిపిస్తే వెంటనే తీసేసుకుంటాను అన్నారు కదా. అవును, బ్లాక్ ఇష్టం నాకు జనరల్గా. ఐ డోంట్ నో వై. బ్లాక్ టీ షర్ట్స్, బ్లాక్ ఫుల్ హ్యాండ్స్, ఏదైనా వేసుకుంటా. బ్లాక్ కనపడితే ఐ ఫీల్ లైక్ ఎన్ని ఉన్నాయి బ్లాక్ ఇంట్లో, అంత బ్లాక్ కోసం ఒక సపరేట్ సెక్షన్ ఉంది నాకు. సో ఇంట్లో వార్డ్రోబ్ లో ఓన్లీ. సో అంటే ఇప్పుడు మీ వైఫ్ చూసినా వెళ్ళ ఇది జస్ట్ ఎంట్రీ అని చెప్పండి, ఎప్పుడైనా ఒక క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఉందా, ఫీమేల్ ఫ్యాన్ ఎన్కౌంటర్? అంటే మెసేజ్లు వస్తుంటాయండి. ఒకటే చెప్పాలి మాకు స్పెసిఫిక్గా, మీకు ఇప్పటికీ హాంట్ చేస్తుంది, ఇప్పటికీ సడన్గా గుర్తు చేసుకోమంటే గుర్తు వస్తుంది అంటే? అట్లా ఎప్పుడు అంత జరగలేదు బేసిక్గా. అంటే నేను ఎక్కువ మెసేజ్ వస్తే కానీ ఎక్కువ రిప్లై ఇవ్వనండి. ఐఎమ్ నాట్ గై వేర్ ఐ అగ్రెసివ్ టెక్స్ట్ చేసే మనిషిని కాదు నేను. ఫోన్ చేస్తే హాయిగా మాట్లాడుకుందాం రా అన్న టైప్ నేను. సో మేబీ వెరీ లాంగ్ టైమ్ బ్యాక్ ఏమన్నా జరుగుండొచ్చేమో. అంటే షీ యూస్ టు హ్యాండిల్ మై అకౌంట్, పోస్ట్ మై పిక్చర్స్ అండ్ ఆల్. ఓకే, సో అప్పుడు వచ్చే మెసేజ్ లో మేబీ చూసి మీరు తీసుకెళ్ళి అకౌంట్ అవుట్ చేతిలో పెడితే ఇస్తారు. సో ఎప్పుడు అట్లా మ్యాక్స్ చూపిస్తుంది నాకు ఇట్లా వచ్చినాయి. బట్ వియర్డ్ కంటే ఐ హ్యాడ్ అ వెరీ రీసెంట్
నాకు ఇండోనేషియాకి వెళ్ళి ఒక షో పర్ఫామ్ చేశాను రీసెంట్గా. అండ్ దెర్ వాజ్ అ గర్ల్, తను అక్కడ ఇండోనేషియాలో పుట్టి తెలుగు సాంగ్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ పెట్టుకొని, ఆ అమ్మాయికి నేను చాలా ఇష్టమని నా కోసం ఒక కస్టమైజ్డ్ ఒక లెటర్, ఒక స్వీట్ ప్యాక్, లోకల్ ఇండోనేషియన్ స్వీట్స్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయి తెలుగు నేర్చుకొని నాకు వచ్చి చెప్పింది, మీ పాటలు నన్ను మూవ్ చేసాయి. దట్ ఫీల్స్ ఓకే, ఇంత దూరం వచ్చినందుకు ఐ హ్యావ్ మేడ్ ద రైట్ చాయిస్ అని యూ ఫీల్ లైక్ దట్ ఈస్ వన్ స్పెషల్ మూమెంట్ దట్ ఐ హ్యావ్ విత్ ఫ్యాన్స్. అంటే ఇంకొక స్టూడెంట్, ఒక అమ్మాయి, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఒక అమ్మాయి, తను అంతే డీప్గా షీ సెండ్స్ మీ గిఫ్ట్స్ అప్పుడప్పుడు అండ్ షీ రైట్స్ పర్సనలైజ్ మెసేజెస్ అండ్ ఆల్. ఇట్లా మీ రోజున బాగుండాలి అని చెప్పి షీ రైట్స్ సమ్ థింగ్స్, షీ మేబీ మేక్ సమ్ పోర్ట్రేట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అంటే మన లైఫ్లో ఎంతమందిని మనం చేస్తామండి, అంటే ఆరాధించే వాళ్ళకి మనకు నాకు కూడా చాలా మంది ఐడలైజ్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ ఐ డోంట్ మెసేజ్ దెమ్ కదా ఎవ్రీ డే. సో ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఇట్, అది ఎంత మంచి మనసు ఉండాలి అని అనిపిస్తుంది. సో ఫ్యాన్స్ ఆర్ రియలీ అ గ్రేట్ థింగ్ దట్ అన్ ఆర్టిస్ట్ కెన్ హ్యావ్. కీరవాణి గారిని చూసినట్టు ఆయన ఒక లెజెండరీ ఫిగర్. సో ఇలాంటి వాళ్ళని నేను వాళ్ళ ముగ్గురిని అడుగుతున్నాను, జస్ట్ ఎక్కువ మందిని అడగట్లేదు. వాళ్ళ ముగ్గురిని చూసుకుంటే ఆరా ఒకటి క్రియేట్ అవుద్ది మనిషికి. ఆరా చూసుకుంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు, ఆరాని ఎలా డిఫైన్ చేస్తారు? మీకు అనిరుద్ధ్ గారిని చూడగానే ఆరా ఏం కనిపిస్తుంది, తమన్ గారిని చూడగానే ఆరా ఏం కనిపిస్తుంది, అవుట్లుక్ కాకుండా? అనిరుద్ధ్ గారిని చూడగానే ఎనర్జీ, ఆరా, ఎనర్జీ, అట్లా వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అనిపిస్తుంది. కంప్లీట్ రెడ్ కలర్ ఆరానా? ఆరా కళ్ళకి అని చెప్పాను. I feel ఇట్స్ అబౌట్ యూ కెన్ అంటే యూ వాక్ ఇన్ టు ద రూమ్ అండ్ యూ కెన్ చార్జ్ ద పీపుల్ అరౌండ్. సో అయిపోతాం అంతా ఇట్లా ఏదో ఒకటి చేసేద్దాం ఇవాళ అన్నట్టు. సో దాట్ ఆరా ఐ థింక్ అనిరుద్ధ్ గారి దగ్గర ఉంది. అండ్ తమన్ గారి దగ్గర వర్క్ ఇంకా అంటే ఇట్స్ అబౌట్ వర్క్, యూ ప్లే వెన్ యూ ప్లే. సో దట్ వైబ్ ఐ గెట్. అండ్ వర్క్ కూడా ఐవ్ సీన్ ఎమ్ ఎక్స్టెన్సివ్లీ 18 hours 20 hours ఐ థింక్. ఇప్పుడు మన రీసెంట్గా సర్దార్ అంటున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, దానికి కూడా ఐ థింక్ హీస్ వర్క్డ్ వెరీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యూ సెషన్స్ అండ్ ఆల్. ఎంత వర్క్ జరుగుతుందో కళ్ళ ముందు కనపడుతుంది. అలాగే కీరవాణి సార్, ఐ థింక్ హీస్ అ లైబ్రరీ. హిస్ స్పేసెస్ ఇస్ పీపుల్ అరౌండ్ హిమ్, దే ఆర్ రన్నింగ్ అరౌండ్, దే నో వాట్ దే డూ. ఏం చేస్తారో తెలుసు అందరికీ, ఏం చేయాలో తెలుసు. బట్ హీస్ అ లాట్ ఆఫ్ లైబ్రరీ కైండ్ ఆఫ్ వైబ్. సో లైబ్రరీకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఒక మెంటర్, యూ అంటే మనకేమైనా డౌట్ వచ్చినప్పుడు మన లైఫ్ కి కరెక్ట్ దారి పెడతారు అనే వైబ్ వస్తుంది. సో దట్స్ అ వెరీ డిఫైన్ చేశారు. పిచ్చిగా అడిగారేమో అనుకున్నాను, మీరు వెల్ డిఫైన్ చేశారు. నైస్ సీరియస్లీ. తమన్ గారితో ఎప్పుడైనా క్రికెట్ ఆడారా? అంటే ఆడుకున్నప్పుడు ఆడుకోవాలి, పని ఉన్నప్పుడు పని అన్నారు కదా, క్రికెట్కి వెళ్ళారు ఎప్పుడైనా? నేను ఐఎమ్ నాట్ మీరు ఆడరా? క్రికెట్ అంటే నేను EA స్పోర్ట్స్ ప్లే స్టేషన్ లోనే చిన్నప్పుడు వీడియో గేమ్ బౌలింగ్, స్పీడ్ బౌలింగ్, బ్యాటింగ్ అని అందులోనే ఆల్రౌండర్. నాట్ అన్ అవుట్డోర్ స్పోర్ట్ గై అండి, ఐఎమ్ మోర్ వీడియో గేమ్ పర్సన్. అంటే ఏ గేమ్ ఆడేవారు కదా? వీడియో గేమ్స్ ఆడేవాడిని. సో మై ఎక్కువ నాకు ఇప్పటికీ ఐ ప్లే వీడియో గేమ్స్ అండ్ ఆల్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫన్. సో ఈవెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరిని చూసినప్పుడు ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గుర్తొస్తుంది? నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతాను, అది చూసినప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ గుర్తొస్తారో మీరు చెప్పొచ్చు. ఈవెన్ యూ కెన్ హీరో కూడా ఒకరి పేరు చెప్పొచ్చు. ఓకే, నేను ఫస్ట్ మీ అమ్మగారు వీణ వాయించేవారంట కదా, నిజమేనండి? సో వీణ నుంచి మొదలు పెడదాం. వీణ ఐ థింక్ దేవి గారు చాలా మంచి బ్యూటిఫుల్ బిట్స్ కంపోజ్ చేశారు. వీణ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎక్కువ. వీణ ఏది మీకు ఏది గుర్తొస్తుంది బీజిఎం సడన్ గా? వర్షంలోనో దేంట్లోనో వర్షంలోనే ఈ సాంగ్. ఓకే, పువ్వులు మన్మధుడు. అందులోనే అనుకుంటా బిట్. అవునవును, కరెక్ట్ అండి. సో యా నైస్. హీరో వీణను చూడగానే ఏ హీరో గుర్తొస్తారు? వీణను చూస్తే హీరో ఎట్లా గుర్తొస్తారు? ఫీమేల్ గుర్తు, దానికి ఒక క్వాలిటీస్ ఏ ఉంటాయి కదా, హీరోయిన్స్ గుర్తొస్తారా? ఓకే, ఒక హీరోయిన్ పేరు చెప్పండి. హీరోయిన్ ఎక్కువ ఐ ఫీల్ అంటే కొంచెం అట్లా మాట్లాడకూడదు కానీ, బట్ అంటే వీణ అంటే క్వాలిటీస్ ఏంటి? సాంప్రదాయమైన ఇలాగేమన్నా ఉంటాయా మీ మైండ్ లో? అలా కాదు కదండి, వీణ జనరల్ కూర్చొని వాయించాలి. సో ఎక్కువ ఫీమేల్స్ అసోసియేటెడ్ ఉంటారు కదా యూజువల్లీ, మన సరస్వతి దేవి అట్లా. సో అట్లా ఐమ్ నాట్ ఏబుల్ టు
పుట్ ఫేస్ టు ఇట్. యా, ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఎలా కాకుండా సరస్వతి అట్లా కనపడుతున్నారు. అంతే, అట్లా కనపడుతున్నారు అంతే. ఓకే ఓకే, రాక్ వర్షన్కి వచ్చేస్తే గిటార్ చెప్పండి. గిటార్ ఐ థింక్ రణబీర్ కపూర్ గారు. అంటే విజువల్ గా అడిగితే హీరో అని అడిగారు కాబట్టి రాక్ స్టార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు చాలా యూస్ చేస్తారు, ఎక్కువ పీసెస్. పియానో పియానో మణి శర్మ సార్. మెలోడీ బ్రహ్మ. ఏ హీరో గుర్తొస్తారు ఇప్పుడు ఆ మ్యూజిక్ అనగానే, పియానో మ్యూజిక్ అనగానే? నా పియానో గారు అంటే ఫస్ట్ మణి శర్మ గారు గుర్తొస్తున్నారు. సో మణి శర్మ గారి వాటిలో ఇది ఖుషి సినిమా అందులో మంచి బిట్స్ ఉన్నాయి, పియానో బిట్స్. చెరియా చెరియా అందులో మంచి బిట్స్ ఉన్నాయి. సో థింక్ అట్లా చూస్తున్నా. మీరు అడుగు సబ్జెక్ట్ కుడ్ బి సబ్జెక్ట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ కదా. సో అలా ఫస్ట్ వచ్చిన థాట్ చెప్పాను నేను అంతే. వాట్ అబౌట్ డ్రమ్స్ అండి? రిథమ్ ఆబ్వియస్లీ తమన్ సార్, అన్ ఎక్స్ట్రాడినరీ రిథమ్ మెషిన్. ప్రభుదేవ గారు కనిపిస్తారు నాకు డ్రమ్స్ అన్నప్పుడు. ఐ సీ డాన్స్ రితిక్, ఆ మూమెంట్స్ కి, ఆ బీట్స్ కి. ప్రభుదేవ గారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనేసారు. తమన్ గారు చెప్పాను. అండ్ సాక్సోఫోన్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, మళ్ళీ దేవి గారు గుర్తొస్తారు ఇవన్నీ. వైలిన్ అంటే కిరణ్ సార్. వైలిన్ అంటే ఇప్పుడు రన్ అవుతున్నాయా అలాగా వైలిన్ తో రికార్డ్ చేసి ఎంతమందిని ఆర్టిస్టులు? వెరీ గుడ్ వైలిన్ ప్లేయర్ కదా సార్. స్టిల్ ఇప్పుడు కీరవాణి గారు కూడా ఇప్పుడు ఏ వచ్చేసింది, టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయిపోయి. నో, ఐ డోంట్ థింక్ అండి దే గో అథెంటిక్ విత్ దమ్. అంటే ఎప్పటికైనా వైలిన్ కూడా వెన్ ఇట్స్ ప్లేడ్ బై అ హ్యూమన్ ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్. ఆ ట్యూన్ కూడా ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది. సో అది అది ఇంకా రాదని అనుకుంటున్నాను. మీకు పర్సనల్లీ మోస్ట్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? ఐ ఆల్వేస్ విష్ ఐ వాజ్ అ గిటారిస్ట్. ఐ ట్రైడ్ బట్ క్రేజ్ ఉంటది కదా గిటార్. స్టేజ్ మీద ఒక స్లీవ్లెస్ వేసుకొని ఇట్లా మీరే పాడుతూ మీరే వాయిస్తే అసలు అదే కదా. సో దట్స్ యాక్చువల్లీ అ రాక్ స్టార్, బీయింగ్ అ రాక్ స్టార్. సో యా, గిటార్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ. మరి ఎప్పుడు నేర్చుకోలేదా మీరు? చేశాను కానీ దాని మీద కూర్చోలేదు. లేట్ అయిపోయింది. నేను నేర్చుకుందాం అనుకునే టైం లేట్ అయిపోయింది. అప్పటికి లెర్నింగ్ ఫేజ్ నుంచి ఎర్నింగ్ ఫేజ్కి వెళ్ళా. తీసేశారు, ఎర్నింగ్ ఫేజ్కి వెళ్ళిపోయారా? ఓకే. సో ఇప్పుడు అంటే దేని మీద ఎక్కువ మీది నడుస్తుంది? అంటే ఒక మెచ్యూర్డ్, ఒకే ఇంతకుముందు అయితే మల్టిపుల్ దారులు కనిపిస్తూ ఉంటాయి, దానిలో పరిగెడదాం, దీనిలో పరిగెడదాం, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఫోకస్డ్గా ఒకే దాని మీద ఉండాలని అనిపిస్తుంది. మోస్ట్లీ దేని మీద ఉందండి మీకు? ప్రైమర్లీ ఐమ్ మ్యూజిషియన్ అండి. సో మ్యూజిక్ ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అండ్ ఆల్సో స్టోరీ టెల్లింగ్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. మ్యూజిక్లో కూడా ఏదున్నా కూడా అదే చేస్తాను. బట్ ఇప్పుడు రైట్ నో ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ స్క్రిప్ట్, ఫీచర్ లెంత్ ఒకటి. సో యా, తొందరలో అది కూడా ఏంటో చెప్తాను. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు విల్ డిస్కస్ డీటెయిల్లీ అబౌట్ వాట్ ఈస్ దాట్. అండ్ చాలా కంట్రీస్ మామూలుగా టూర్ అది ఇది తిరిగేశారు, యూరోప్ లాంటివి కంట్రీస్ అలాంటివి. అలా కాకుండా పర్సనల్లీ అంటే మీకు ఇష్టమై ట్రావెలింగ్ ఇష్టమై వెళ్ళిన కంట్రీస్ ఏంటి? పర్సనల్గా నేను హ్యావ్ ట్రావెల్డ్ లాట్ అండి. సో ఐ రియలీ లైక్డ్ క్రొయేషియా, నచ్చింది నాకు. క్రొయేషియా యూరోప్లో. ఐ లైక్డ్ యూరోప్లో నెదర్లాండ్స్. యూరోప్ వాజ్ రియలీ గుడ్. యూఎస్ఏ ఆల్మోస్ట్ 23 times విజిట్ చేశాను. సో ఇట్స్ అ వెరీ కూల్ కంట్రీ టు హ్యావ్ ఫన్. అంటే మల్టిపుల్ ప్లేసెస్. ఇట్స్ న్యూయార్క్ తీసుకున్నాను. అక్కడికి వెళ్తే లోకల్ గాయలా బిహేవ్ చేస్తారా? మన వాళ్ళు ఉంటారు ఎక్కడున్న మన వాళ్ళే అన్నట్టు బిహేవ్ చేస్తాను కదా. సో ఆబ్వియస్లీ నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసాను, మాస్ క్రౌడ్లో అన్ని. సో పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఆల్. సో ఇట్ వర్క్. అది యూఎస్ కూడా మంచి ఇష్టం అండి నాకు. చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఐ ఫీల్ లైక్ గోయింగ్ అగైన్ అండ్ అగైన్. యా. సో పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చింది కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిలో ఫ్రమ్ వకీల్ సాబ్ టు ఓజీ చూశాను మిమ్మల్ని కదా. ఆల్మోస్ట్ ఎన్ని ఒక 3-4 ఫిల్మ్స్కి చేసి ఉంటారా? ఎస్ 3 films చేసాం. రీసెంట్ కూడా కోరస్ లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లో వీటిలో పాడామండి. ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టు. నాని గారివి నాకు నేను లోకల్లో ఒక సాంగ్ తెలుసు. ఈవెన్ ఇప్పుడు రారా జగతికి చేద్దాం, గ్యాంగ్ లీడర్ సాంగ్ తెలుసు. ఎన్ని పాడారండి? ఈ రెండు పాడారు. ఇంకా ఎవరికి ఎక్కువ పాడారు? మోస్ట్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాని గారు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పాడాయి అట్లా లక్కీగా.
అంతే రామ్ చరణ్ గారికి 2 పాడాను, గేమ్ చేంజర్ అట్లా. లక్కీ వీళ్ళకి ఎక్కువ పాడాను, వీళ్ళకి ఇన్ని పాడాను అని ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. లక్కీ ఏంటంటే ఏదో పాట వస్తుందిరా బాబు అన్నట్టే ఉన్నాను నేను ఎప్పటికప్పుడు. సో యా, గ్లాడ్ దట్ దే ఆర్ యూజింగ్ మై వాయిస్ అనిపిస్తుంది. యా రైట్ నౌ. సో ఇందాక ఐ మీన్ పెళ్ళయి ఎన్ని ఇయర్స్, 6 years అయింది అన్నారు కదా. అంతకుముందు మీ లవ్ స్టోరీ అండి? 10 years. 10 years, 16 years. 16 years ఉన్నాను. 10 years 2010 నుంచి ఉన్నాను ఆల్మోస్ట్. నైస్ నైస్. ఎలా అండి? నా మ్యూజిక్ క్లాస్లో తెలుసు నాకు తను అట్లా. అంటే మీ సాంగ్కి పడిపోయి అలాగే ఉన్నా? ఫ్రమ్ నా చైల్డ్హుడ్ నుంచి అమ్మాయి తెలుసు నాకు. సో వీఆర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఒక పాయింట్ కి గాట్ కనెక్టెడ్. ఫ్రెండ్స్ టర్న్ అయ్యారు. యా వి టర్న్. ఒక పాయింట్. సో మీ వైఫ్ని చూసినప్పుడు ఎప్పుడన్నా ఏ పాట గుర్తొస్తుంది? లేదంటే ఏ పాట విన్నప్పుడు మీ వైఫ్ స్పెసిఫిక్గా మీ వైఫే గుర్తొస్తారు? అంటే ఐ థింక్ ఏమై చేసావు ఆల్బమ్ వాజ్ వన్ పర్టికులర్ ఆల్బమ్ దట్ ఐ రియలీ ఫెల్ట్ స్పెషల్. కుందన బొమ్మ వింటున్నావా వాజ్ దట్. ఆ టైంలో లవ్ డవ్విగా ఉండే. సో అప్పటికి మీరు 2010 అన్నారు అంతే, అదే టైంలో రిలీజ్ ఏమై చేసావు, మొన్న కనిపించావు. సో దీస్ వర్ ద సాంగ్స్ విచ్ ఐ వాజ్ వైబింగ్ విత్ ఆ టైంలో. నైస్ నైస్. సీరియస్లీ నాకు ఇష్టమైన పాటలు అదే టైం. మోస్ట్లీ చాలా మందికి ఉండొచ్చు మొన్న కనిపించావు సాంగ్ అని, ఏమై చేసావే కానీ. నేను ఏమై చేసావే అప్పటి నుంచి సమంత గారికి ఫ్యాన్. ఆ సాంగ్స్ అసలు ఈ హృదయం కానీ ఆల్బమ్ బ్యూటిఫుల్ ఆల్బమ్ అది. అందులో ఆ లిరిక్ ఉంటుంది కదా, విన్నావే వేల వీణల సంతో. అంటే ఒక నిజంగానే ఒక గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తే అలాంటి లిరిక్ మోగుద్దేమో ప్రతి ఒక్కడికి అని అనిపిస్తుంది. నేను మాడిన వాటిలో అంటే క్రేజీ ఫీలింగ్ వాజ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫెల్ట్ మేబీ. డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు దాకా మీరు వర్క్ చేయని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదంటే ఒక స్టార్ కానీ, ఈ స్టార్కి నా వాయిస్ వినిపించాలి. రెహమాన్ సార్కి ఎప్పుడు నేను వర్క్ చేయలేదు. నాకు రెహమాన్ సార్కి వర్క్ చేయడం అనేది ఎప్పటి నుంచో డ్రీమ్. అది హోప్ఫుల్లీ వన్ డే, వెరీ సూన్ హోప్ఫుల్లీ. ఈవెన్ స్టార్ ప్రభాస్ గారికి ఎప్పుడు వర్క్ చేయలేదు. అలాగే మహేష్ సార్ కూడా ఎప్పుడు వర్క్ చేయలేదు. హోప్ఫుల్లీ అది కూడా ఫింగర్స్ క్రాస్డ్. ఓకే. ఈ వారణాసి టైంలో ఏమో రాలేదు ఇంకా. I haven't worked on that film. Yeah. But there have been works going on, so yeah. ఇంకా స్కోప్ ఉందని అనుకుంటున్నారా వారణాసికి? తెలీదండి. నా వాయిస్ అవసరం ఉంటే సార్ పిలుస్తారు, బికాస్ నేను తెలుసు కాబట్టి. అంటే ఉంటాయి చాలా మంది ఆప్షన్స్ కూడా ఉన్నారు. పీపుల్ ఆర్ డూయింగ్ రియలీ రియలీ గ్రేట్ జాబ్, కొత్త వాళ్ళు. ఐ హోప్ ఇఫ్ ఐ నీడెడ్ దట్ బి గ్రేట్. నాకు రాకపోయినా ఓకే. సో వారణాసిలో మనం ఐ మీన్ సంచారి సాంగ్ చూసాం. అసలు ఆవిడ ఏ రేంజ్లో మీకులాంటి ప్లేలిస్ట్ అది, మీకు యాప్ట్ అయిన సాంగ్ అది. మామూలుగా ఫీమేల్ వర్షన్ వచ్చింది కాబట్టి అద్భుతంగా పాడారు. ఇంకోటి రణ కుంభ వచ్చింది, అది కూడా మీరు రోలర్ కైండ్ ఆఫ్ యాప్ట్ ప్లేలిస్ట్. ఏమనిపించింది ఆ సాంగ్స్? మళ్ళీ ఏమన్నా ఆస్కార్ వరకు వెళ్తాయని ఏమన్నా అనిపించిందా? అదే ఇప్పుడు నాకు తెలిసి ఆ కాంపౌండ్లో వర్క్ ఎప్పుడు కూడా ఆస్కర్కి వెళ్ళాలని నేను నాటు చేసేటప్పుడు ఉన్నానండి. ఎప్పుడు కూడా ఆస్కర్ పంపించాలని ఎప్పుడు చేయలేదు. దే వర్ ట్రూ టు దేర్ ఓన్ ఆర్ట్. ఎక్కువ అంటే ఒక బీట్ కావాలి టు వర్క్ అన్నట్టు నాటు వాస్ కంపోజ్ టు మేక్ పీపుల్ డాన్స్. అదే దుమ్ము లేచిపోయే పాట కావాలి అని, అలాగే వచ్చింది ఆ పాట. సో ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ మాస్టర్ స్టోరీ టెల్లర్స్ ఇన్ దేర్ ఓన్ వే. దే హ్యావ్ క్రియేటెడ్ బెంచ్ మార్క్స్ అండ్ ప్రతిసారి ఆ బెంచ్ మార్క్ దాటాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. ఆల్రెడీ దాటిసారు, ఒక స్టేజ్ దాటిసారు. అది ప్రతిసారి ఆస్కర్కి వెళ్తుందా అంటే అవసరం లేదు. ప్రతిసారి ఎగ్జామ్ ప్రతిసారి ఎగ్జామ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ద బెస్ట్. ప్రతిసారి అవసరం లేదు. దే ప్రూవెన్ దెమ్సెల్వ్స్ ఆల్రెడీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గాన్ సెట్ అ లాట్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్. నేను ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఎవ్రీ సినిమాకి ఆయన కొత్త ఎలిమెంట్స్ రాజమౌళి సార్ చాలా ఇస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ film technicalities, in terms of storytelling. I'm looking forward because it's a mythological concept and చాలా అర్బన్ వేగా డీల్ చేస్తున్నారు స్టోరీ టెల్లింగ్ కూడా. ఇట్ కుడ్ బి ఆడియో విజువల్స్ అన్నీ కూడా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్. అండ్ సో కొన్ని సాంగ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆ సాంగే ఉంది, మేబీ ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా పాడేవాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. శృతి హాసన్ గారిని తీసుకొచ్చారు బికాజ్ ఆవిడ ఒక స్టార్ హీరోయిన్. ఈవెన్ ధనుష్ గారు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. లైక్ ఇలా ఉంటుంది. ఒక స్టార్ని తీసుకొచ్చి పాడిస్తూ ఉంటారు ఆ క్రేజ్ క్రియేట్ అవ్వడానికి, ఆ సాంగ్కి హైప్ క్రియేట్ అవ్వడానికి. దాన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్లీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ బ్రింగింగ్ ద నంబర్స్ వై నాట్ అంటే ఆర్గానిక్గా ఒక ఒరిజినల్ థాట్కి అది విరుద్ధంగా అనిపించట్లేదు మీకు? అంటే ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా పాడే పొటెన్షియల్ ఉన్న సింగర్స్ చాలామంది మార్కెట్లో ఉన్నప్పుడు, ఇంకా యాప్ట్ అయ్యే వాళ్ళకు ఉన్నప్పుడు
ఎందుకు స్టార్స్ని తీసుకొస్తున్నారు అంటే హైప్ చాలా క్రియేట్ అవుతుంది ఆడియన్స్ కూడా ఇప్పుడు మేము కూడా శృతి హాసన్ గారు పాడారా అన్నప్పుడు వేరేగా వింటాం ఒక సింగర్ ఎవరు పాడారా అన్న దానికంటే బట్ మీకేమన్నా ఇది ఆర్గానిక్గానే అనిపిస్తుందా కంప్లీట్లీ ఒక ఒరిజినల్ యా అంటే వై నాట్ అంటే ఇప్పుడు శృతి హాసన్ గారు పాడతారన్న విషయం చాలా మందికి అంటే ఆవిడ ఒరిజినల్ హిందీ సాంగ్స్ చేసుకున్నాయి కొన్ని చాలా బ్యూటిఫుల్ వర్జన్స్ ఉన్నాయి అవి డైరెక్ట్ సినిమాలో చాలా సినిమాల్లో లేవు అంటే మనకి తెలుగు మ్యూజిక్ ఫర్ ఫిల్మ్ విచ్ ఆర్ మేడ్ ఫర్ ఫిల్మ్స్ హ్యావ్ అ సర్టన్ పారామీటర్స్ అలాగే మ్యూజిక్ వీడియో ఒరిజినల్స్కి మనకి ఎలాంటి బౌండరీస్ ఉండవు హిందీ సాంగ్స్ చేసుకున్నప్పుడు సో అలాంటి వాయిస్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు నేను ఐమ్ రియలీ సర్ప్రైజ్ శృతి హాసన్ గారు కుడ్ గుడ్ డూ దిస్ మచ్ నాకు ఐ డోంట్ నో ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు హర్ హిందీ సాంగ్స్ తన సాంగ్స్ వినడం మొదలెట్టాను భైరవ్ ఆల్సో షేర్డ్ వన్ ఆఫ్ హర్ ట్రాక్ అట్లా నేను అది విని అరే భలే పాడరు కదా అన్నట్టు సో ఇట్ వాజ్ యాప్ట్ అండ్ ఏదో ఆవిడ స్టార్ కదా అని పిలిచినట్టు నాకైతే అనిపించలేదు ఇట్ వాస్ సూటెడ్ ఫర్ హర్ వాయిస్ అండ్ ఆల్సో షీ హ్యాడ్ నేమ్ ఆబ్వియస్లీ వై నాట్ లైక్ యు నో మేక్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్ సో ఈవెన్ ఇప్పుడు ఎవరికో చెప్పకుండా శృతి హాసన్ అని మరీ ఎక్కడో ఏరియాలో తెలియని వాళ్ళకి వినిపిస్తే వావ్ అంటారు పేరు చెప్పకుండా శృతి హాసన్ పాడారని చెప్పకుండా ఎవరికి తెలియని వాళ్ళకి మేబీ డెఫినెట్లీ అండ్ వీ నెవర్ న్యూ అంటే అంత పొటెన్షియల్ ఉన్న సింగర్ అంత బాగా పాడతారని నాకు తెలుసు షీ హ్యాడ్ బ్యాండ్ అండ్ ఆల్ బట్ లైక్ దిస్ వాస్ మ్యాజికల్ యా ఆవిడ కూడా సేమ్ మీరు ఇప్పుడు ఎందాక పాడుతున్నప్పుడు డీప్ గా బ్రెత్ తీసి పాడతారు కదా అది సంచారి అన్నప్పుడు ఆవిడ అదే రేంజ్ లో పాడతారు మన కళ్ళు మూసుకొని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్ షీ ఈస్ సక్సెస్ఫుల్ కదండి ఇట్స్ నాట్ లైక్ స్టార్ ని పిలిచినందుకు అని లేకుండా షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ స్కిల్ టు యాడ్ టు దట్ పర్టికులర్ సాంగ్ సో ఇస్ దేర్ ఎనీ సాంగ్ ఇప్పటికి కూడా మీరు అంటే ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండు అంటే అదేదో మీరు పాడితే బాగా పాడతారని కాదు మీకు అనిపిస్తుంది ఈ సాంగ్ నేను పాడితే బాగుండు అంటే పాడుతున్నప్పుడు తెలియని కిక్ వస్తూ ఉంటుంది ఈ పాట మీరు పర్సనల్ పాడుకున్నప్పుడు కన్సర్ట్లో పాడినప్పుడు అలాంటి సాంగ్ ఏదైనా ఒకటి ఉందా ఉన్నాయండి అంటే చాలానే ఉన్నాయి ఒక సాంగ్ చెప్పగలరా ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పటికైనా నాకు బ్యాడాస్ ఒకటి లియో సినిమాలో బ్యాడాస్ ఒకటి పాడుంటే బాగుండు అనిపిస్తుంది అదొకటి అండి బ్యాడాస్ ఒకటి ఫియర్ సాంగ్ కూడా ఇప్పుడు విక్రమ్ కి అయ్యారు లియోకి రాలేదా ఆ టైంలో లియోకి పాడానండి ఈ సాంగ్ పాడాను అడిషనల్ వోకల్స్ పాడాను ఈ సాంగ్ బ్యాడాస్ కి అది మెయిన్ సాంగ్ పాడుంటే బాగుంది అనిపిస్తుంది ఆబ్వియస్లీ మంచి యాటిట్యూడ్ ఉంటుంది కదా సాంగ్ చాలా యాటిట్యూడ్ ఉంటుంది ఇట్స్ సూపర్ కూల్ సాంగ్ టు లిటరల్లీ నేను ఆ పాట విన్న తర్వాత అంటే బ్యాడాస్ అని ఎప్పటి నుంచో వింటూ ఉంటాం మనం ఈ హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు లేదో వచ్చినప్పటి నుంచి ఆ పేరు మీదే ఒక సినిమా రావాలి బికాజ్ అంత యాటిట్యూడ్ క్రియేట్ చేసింది ఒక సాంగ్ మూమెంట్ వచ్చింది లియోలో నైస్ అండి నైస్ వెరీ నైస్ హావింగ్ చాలా బాగా మాట్లాడారు ఎండ్ చేసే ముందు లైక్ ఒక మంచి పాట పాడాలని కోరుకుంటున్నాం పాటతో ఎండ్ చేద్దాం లైక్ భీమ్లా నాయక్ కానీ టైటిల్ సాంగ్ కానీ లేదంటే ఏదైనా భీమ్లా నాయక్ ఇవన్నీ ఆల్రెడీ ఐటమ్లోనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పాడాను ఇంకో పాట అని పాడతాను ఇది ద సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ 18 Pages గోపి సుందర్ గారికి పాడానండి సో పాట పాడే ముందు ఐ మీన్ ఎండింగ్లో పాట పాడతారు ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను హ్యాపీ అవర్స్ మీరు ఐ డ్రీమ్లోనే చేశారు కదా సిరీస్ ఏంటి ఐ డ్రీమ్తో ఏముంది మీకు అనుబంధం ఐ డ్రీమ్ నా ఫిల్మ్ మేకింగ్ జర్నీలో వెరీ బిగినింగ్ డేస్లో నేను ఐ వాజ్ మేకింగ్ పవన్ కళ్యాణ్ భక్తి గీతం ఇలాంటివన్నీ కూడా నేను వీ కుడ్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే దేవర్ వెరీ ఎక్స్పెరిమెంటింగ్ న్యూ ఫిల్మ్ మేకింగ్ ఐడియాస్ అప్పుడే యూట్యూబ్ కూడా చాలా పాపులర్ అవుతుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒరిజినల్ కాంటెంట్ అండ్ ఆల్ సో ఐ డ్రీమ్ వాజ్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్టింగ్ కాంటెంట్ క్రియేషన్ టూల్స్ వాసు గారు వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ దాట్ వే I worked for 2-3 years with very close association with I Dream. We made some web series మంచి కాంటెంట్ చేసాము బట్ అగైన్ లైక్ ఐ వాంటెడ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ యాజ్ వీ అప్గ్రేడెడ్ సో యూట్యూబ్ నుంచి బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ అదర్ థింగ్స్ అండ్ ఆల్ యా దట్స్ హౌ ఇట్ వెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఒక సాంగ్ ఎండ్ చేద్దాం సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ 18 Pages ఇది నిఖిల్ గారు చేసిన ఫిల్మ్ అండ్ గోపి సుందర్ గారు కంపోజ్ చేశారు నాకు చాలా ఇష్టమైన రీసెంట్ టైమ్స్లో నాకు నేను పాడిన వాటిలో ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన
పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా ఏ నడకిది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా. సూపర్ సూపర్ మంచి పాట పాడారండి ఇంట్లో. నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఇది పాడిద్దామని అనుకున్నాను కానీ లిటరలీ నేను మర్చిపోయాను. అంటే చాలా ఇంటర్వ్యూలో భీమ్లా నాయక్ పాడాను, Yeah, ఐడ్రీమ్లోనే ఉన్నాయి. యా ఈ నన్నయ్య నుంచి ఐ మీన్ అది ఈ లిరిక్ ఎంత పిచ్చగా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెరీ నైస్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ యూ అండ్ విషింగ్ యూ అండ్ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ మళ్ళీ మంచి ఒక పెద్ద ప్రాజెక్ట్తోనే మనం డిస్కషన్ పెట్టుకుందాం ఫర్ షూర్ నెక్స్ట్ టైం. Sure, we You are can probe manifesting more it. into me. Then We are manifesting it అండి. థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ స్వీట్ హార్ట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. thank you so much.